ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు దీవించును గాక. నేరుగా లేఖనాల్లోకి మనం బయలుదేరదాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించుతాం. నరపుత్రుడా, ఇజ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తములకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించి నందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవు తప్పించుకొందువు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. మీరున్న చోట తలనుంచండి. వాక్యంలో దేవుని యొక్క ఆత్మ సహాయం విషయమై చిన్నగా ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ఇంతవరకు కూడా మమ్మల్ని అందరినీ మీరు సజీవులుగా ఉంచారు. అనేకమైన విషయాల గుండా మమ్మల్ని తీసుకుని వచ్చి ఉన్నారు. మమ్మల్ని మీరు కాపాడినటువంటి ప్రతి సందర్భమును బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. నీ మాట మాత్రమే జీవము కలిగేది. నీ మాటలోనే ప్రభువా మేము జీవించుటకు కావాల్సిన శక్తి దాగి ఉన్నదని నమ్ముతా ఉన్నాము. నీ మాటల ద్వారానే మేము దేనినైతే పొందుకోవాలని ఇక్కడికి వచ్చి ఉన్నాము, దేనినైతే మేము పొందుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారో వాటిని అన్నిటినీ కూడా మేము గ్రహించినటువంటి ఒక గొప్ప శక్తి మాకు దయచేయండి ప్రభువా. కనికరం గల దేవా, నాతో మాతో మాట్లాడండి. నన్ను మమ్మల్ని దర్శించండి. ఆకర్షించబడుతున్న వారితోనే, ఎవరైతే ఆశపడుతున్న వారు ఉన్నారో వారితోనే మాట్లాడతానన్నారు ప్రభువా. తలుపు తీసిన వారిలోనికి వస్తానన్నారు ప్రభువా. తిరస్కార బుద్ధి మా యొద్ద నుంచి తీసివేసి సమస్తమును కూడా నీ వాక్యమును అంగీకరించేటువంటి ఆ దిద్దుబాటు హృదయాలు మాకు దయచేయమని, ఆయన బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మా మధ్యలో మీరు కుమ్మరింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఆయన అంటున్నాడు, 2 రకాల వర్గాల ప్రజలను గురించి చెప్తూ 4 ప్రత్యేకమైన సందర్భాలను వివరిస్తున్నాడు అక్కడ. ఒకటి దుర్మార్గులైన వర్గాన్ని గురించి, మరొకటి నీతిమంతుల వర్గాన్ని గురించి. దుర్మార్గుల వర్గానికి నీతిమంతుల వర్గానికి ఇరువురి పైన కుమ్మరింపబడేటువంటి వాక్యము, అభిషేకము ఒకటే. వాక్యము చక్కగా ఆసక్తిగా వినేవారికి, నిద్రపోయే వారికి వినబడే మైక్ శబ్దము ఒకటే. అంతేనా? నిజంగా ఆసక్తి కలిగి ప్రభు యొద్ద నుంచి ఏదో ఒకటి పొందుకుందామని ఆశ కలిగి వచ్చిన వారికి, ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం అనుకునే వారికి వినబడే వాక్కు శబ్దం ఒకటే. రెండిట్లో వ్యత్యాసం ఉండదు. వర్షము గురుగుల పైనను గోధుమల పైనను పడిన రీతిగానే దేవుడి వాక్యము, ఆత్మ అందరిపైన కుమ్మరించబడుతుంది. అలాగే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు అంటున్నాడు, దేవుడు నిన్ను నేను కావలివానిగా పెట్టాను. కావలివాడు అనగానే ఇంగ్లీష్లో మీరు చూస్తే వాచ్మెన్ అని కనబడతా ఉంటుంది. వాచ్మెన్ అనేటువంటి వ్యక్తి తను దేనికైతే వాచ్మెన్గా ఉండి దేనినైతే కావలి కాస్తూ ఉన్నాడో ఆ లోపల ఉన్నటువంటి ఆ గృహాలలో మంచివారే ఉండొచ్చు, చెడ్డవారు ఉండొచ్చు, భక్తి పరులు ఉండొచ్చు, భక్తిహీనులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. లోనున్న ప్రతి ఒక్కరికి మాత్రం ఇతడు కావలివాడే. ఇది ఇతడి బాధ్యత.
ఆయన ఈ ఇరువురు వర్గాల గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా దుర్మార్గుని వర్గాన్ని గురించి మాట్లాడుతానంటున్నాడు. ఒక దుర్మార్గుని గనక నేను నీకు ఇదిగో ఆ దుర్మార్గుని యొక్క దుర్మార్గతను వదిలివేసుకో, నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపాలను తీసేసేయి, నీ యొక్క భక్తిరతం దూరపరచు అని నీకు చెప్పి అతనితో సెలవిమ్మని చెప్పగా, నీవు ఆ దుర్మార్గుడికి ఆ మాటలు చెప్పినప్పుడు ఆ దుర్మార్గుడు కనుక తను తాను విని మార్చుకున్నాడు అనుకో, అతడు బ్రతుకుతాడు, నీవు బ్రతుకుతావు. కరెక్టేనా? కానీ అదే విషయంలో నీవు గనక ఆ దుర్మార్గుడి యొక్క దుర్మార్గత నుంచి బయలు వెడలి దాన్ని వదిలి పారిపోనట్లుగా నేను నీకు చెప్పమన్న మాట నువ్వు చెప్పకపోతే, నా మాట జాగ్రత్తగా వినాల. ఇక రెండు ఆప్షన్లు ఉండాలి. ఏంటది? కావలి వానికి చెప్పు అని చెప్పినప్పుడు అవతల ఉన్నటువంటి దుర్మార్గుడు మార్చుకుంటే బ్రతుకుతాడు, చెప్పినవాడు బ్రతుకుతాడు. ఇద్దరు చెప్పకపోతే ఇద్దరు చేస్తారు. ఇప్పుడు ఆ దుర్మార్గుడు నాకు చెప్పలేదు కదండి అని అనగలేదు. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా గమనించాలా. ఎందుకంటే చాలా మంది నాకు తెలుసు, ఒక దినాన్ని యేసు ప్రభు ఎదురు నిలబడినప్పుడు ఎందుకు నువ్వు మార్చుకోలేవు తల్లి అంటే మా పాస్టర్ మాకు బోధించలే అనేవాళ్ళు ఉంటారు. ఒక రోజున ఆ వర్గానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏది మేలైనదో మేలైన దానిని అనుకునే హక్కు స్వతంత్రత దేవుడు నీకు ఇచ్చాడు. మాకు మా పాస్టర్ చెప్పలేదండి, మా పాస్టర్ చెప్పకుండా అన్ని చేసేసాం మేము, ఆయన మా రక్షణ సరిచేయకపోతే మా తప్పేముంది? అది వాడి తప్పు, నీ తప్పు. నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఈ అమ్మమ్మ మీ రక్షణ చెల్లిందంటే మా పాత పాస్టర్ మాకు అన్ని చెప్పలేదుగా అని అన్నారు. తీసుకెళ్లి పాస్టర్ మీద పడేశారు. అంతేనా? ఆయన చెప్పకపోతే మా తప్ప, చెప్పని ఆయనకి ఆయన చెప్పకపోవడం వల్ల నీకు ఇరువురికి శిక్షే. మీరు వింటున్నారా? ఎందుకంటే చాలా మందికి ఎందుకో వాక్య విషయంలో ఇంకా స్పష్టత దొరకడంలా. అక్కడ ఆ ఇద్దరు వర్గాల్లో 4 సందర్భాలు చూపిస్తున్నప్పుడు వాటిని గమనించాల. దుర్మార్గుని గురించి చూపిస్తూ ఆయన అంటాడు, నీవు చెప్పితే నీవు బ్రతుకుదువు, గ్రహించిన వారు మార్పు చెందితే వాడు బ్రతుకుతాడు. నువ్వు చెప్పిన తర్వాత కూడా అతను మార్చుకోకపోతే నువ్వు బ్రతుకుతావు, వాడు చస్తాడు. కానీ అసలు నువ్వు చెప్పలే, నువ్వు చెప్పకపోయేసరికి నీవు చస్తావు. కావలిగా ఉన్నవాడు, కాపరిగా ఉన్నవాడు, కానీ వినవలసిన వాడు, మార్పు చెందవలసిన వాడు నాకు తెలియపరచబడలేదు అన్నానికి వీల్లేదు. మీరు విన్నారా? మీరు కావాలంటే అక్కడ ఉన్న వచనం మరొకసారి చూడండి. 19వ వచనం. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను నుండి దుష్టుల నుండి మరలని ఎడలా అప్పుడు ఏమవుతాడు? నువ్వు తప్పించబడతావు, వాడు చేస్తాడు. ఎందుకంటే నువ్వు హెచ్చరిక చేసేసావు. కరెక్టేనా? దానిపైన విషయం చూడండి. అవశ్యముగా నీవు 18వ వచనము, నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చెయ్యక, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని వాని హెచ్చరిక చెయ్యక నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి అయ్యో అతడు అనొచ్చుగా, నాకు బుద్ధి చెప్పువాడు లేడు, నన్ను మార్చువాడు లేడు, నన్ను సరిచేయువాడు లేడు, నన్ను గద్దించువాడు లేడు, హెచ్చరించువాడు లేడు అనొచ్చుగా. దేవుడు వాక్యం చాలా సుస్పష్టంగా రాయబడింది. అందుకే ఒక మాట చెప్పనా, పరలోక రాజ్య ప్రవేశంలో సంపూర్ణమైన అధికారం యేసు ప్రభుదే. కానీ ఇది సునాయాసంగా, సున్నితంగా, భారరహితంగా జరగాలి అంటే కాపరి పాత్ర అవసరం. మీరు వింటున్నారా? కావలి కాయువాడు గనక తన పాత్రను తాను 100% చెయ్యకపోతే ఖచ్చితంగా అతడు మరణమవుతాడేమో కానీ అతడితో పాటు తన మంద కూడా పాడైపోతుంది. కానీ ఆ కావలివాడు తాను చెప్పవలసింది చెప్పి చేతులు దులిపేసుకుని అంటాడు. బ్రహ్మ గారు గుర్తుందా? ఐ వాష్ ఆఫ్ మై హ్యాండ్స్ అంటాడు. చెప్పవలసిందో చెప్పేసి నౌ ఐ వాష్ ఆఫ్ మై హ్యాండ్స్, ఇస్ రెస్ట్ ఈజ్ అపాన్ యూ, మిగిలినంతా మీ పైన ఉంటుందని చెప్తాడు ఆయన. చెప్పకపోవడమే ఆ కావలివాడి యొక్క పాపంలో ఉంటుంది. కానీ ఒకసారి చెప్పేశాడా అతడు క్షేమకరంగానే ఉంటాడు. తర్వాత 2 ఆప్షన్లు మనకు వస్తాయి. వీని మార్చుకుందామా, బ్రతుకుదాము, తృణీకరించుదామా, నాశనం అవుతాం. మీరు వింటున్నారా? నాకు తెలుసు చాలామంది అనేకమైనటువంటి కోణాల గుండా
వారికి బైబిల్ గురించి అవగాహన లేకుండా వారు చాలా విషయాలుగా మాట్లాడతారు. అప్పుడెప్పుడో నా పాస్టరు అతడికి తెలియకుండా నాకు చెప్పాడు, అది నేను నమ్మితే సరిపోద్దా? వాక్యం దగ్గరకు చూసుకుందాం అన్న సమాధానాన్ని. అతడు చెప్పకపోతే అది అతడి తప్పును, నీ తప్పును. ఎసార్నో ఆ రోజున మా పాస్టర్ చెప్పలే, మా కాలే. ఈ మాట, ఈ డైలాగు సంఘశాఖ వాళ్ళది. ఏంటి ఈ డైలాగ్ మీరు ఎక్కడ సంఘశాఖల దగ్గర నుంచి వింటారు. ఏమంటారు తెలుసా? ఎందుకయ్యా పాదశుద్ధీకరణ చేయట్లేదంటే మాకు మా పాస్టర్ చెప్పలే. విన్నారు ఎప్పుడన్నా? ఎక్కువ వినపడతాయి. ఈ స్వరం ఎప్పుడు అక్కడి నుంచి వస్తుంది. ఈ డైలాగులు మన దగ్గర రావు ఇవి. ఎందుకయ్యా నువ్వు ప్రభువుని యేసుక్రీస్తున్న బాప్తిసం తీసుకోలేదు, రాత్రిపూట ఎందుకు తీసుకోవట్లేదు, పాదశుద్ధీకరణ చేయట్లేదు, రకరకాల విషయాలు మీరు అడగండి. మాకు మా పాస్టర్ చెప్పలే, మా సంఘం చెప్పలే. కరెక్టేనా అయ్యా? ఈ వర్తమానంలో నుంచే, ఈ యొక్క మాటల్లో నుంచే బ్రన్హాం గారు చెప్పిన ఒక మాటను మనం ఒక శీర్షికగా తీసుకున్నాం. ఏది? ఎప్పుడైతే కావలి వాడికి దేవుడు బయలుపరిచిన దాన్ని చెప్పకపోతే ఆ ప్రసంగ వేదిక బలహీనమైనది అన్నాడు బ్రన్హాం గారు. మాట వింటున్నారా? కావలి వానికి బయలుపరిచింది చెప్పకపోతే బలహీన ప్రసంగ వేదిక. చెప్పవన్న దాన్ని చెప్పకపోయినా ఇది బలహీన ప్రసంగ వేదిక. పరలోక రాజ్య ప్రవేశానికి, ఒక విశ్వాసి నీతిమంతులుగా మార్చబడ్డానికి పాత నిబంధనలో ప్రవక్తలను, కొత్త నిబంధనలు 5 పరిచారిక వర్గాలను దేవుడు వాడుకుంటున్నాడు. ఇది జరిగి తీరుద్ది. అందుకొరకే దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసి మన లోబడు అన్న వర్తమానం విన్న జ్ఞాపకం ఉందా? అది కొన్ని భాగాలు, ఇది పూర్తిగా మీకు చెప్పలే. దాంట్లో మీరు చూస్తే దాంట్లో అనేక మందికి లోబడుటను గురించి మాట్లాడతామని చెప్పాను. ఒకటి దేవుడికి లోబడుట, స్త్రీలు భర్తకు లోబడుట, పిల్లలు తల్లిదండ్రులకు లోబడుట, కాపరికి లోబడుట, ఒకరికొకరు లోబడుట అన్న విషయాలు చెప్పాను మీకు కదా. ఇవన్నీ ఉపశీర్షికలే. దాంట్లో మనం చూసింది కేవలం కాపరికి లోబడుట మాత్రం 4 భాగాలు 5 భాగాలు చూసాం. జ్ఞాపకం ఉందా? దాంట్లో ఆయన అంటాడు, యు స్టే విత్ యువర్ పాస్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ స్టే విత్ యువర్ పాస్టర్ అంటాడు ఆయన. ఎందుకో తెలుసా అయ్యా? పరలోక రాజ్య ప్రవేశంలో పాస్టర్ యొక్క పాత్ర చాలా ప్రాధాన్యం కాబట్టి సంఘం పైన అతను పెట్టుకునేది. అంటే కాపర్ అంత అధికారం కలిగినవాడా? అధికారం గురించి కాదు, బాధ్యత. అతని బాధ్యత అది. ఆ కాపరి తన బాధ్యతను ఏం చేస్తాడంటే నిర్వర్తించి ప్రతి ఒక్కరు రాజ్యంలోకి వెళ్ళడానికి అనుకూలమైన స్థితిగతుల్లో పెడతారు. కరెక్టే? అందుకే అంటాడు, ఏ పాస్టర్ ఈజ్ ఎ స్పిరిచువల్ హస్బెండ్. కరెక్టేనా? ఒక పాస్టరు ఆత్మ సంబంధమైన భర్త. అంతేనా కాదా? అయ్యో పురుషులారా, ఒకసారి మిమ్మల్ని ఒక ఉదాహరణ అడుగుతా. భర్తలుగా మీరుండగా నీ భార్య మరొక పురుషుడితో మాట్లాడి, ఎవరితో మాట్లాడంటే నేను మాట్లాడలేగా నేను నీకు చెప్పా అని ఎట్లా అనిపిస్తుంది అప్పుడు మీకు? మీరు వినలే. నేను వేరే పురుషుడితో మాట్లాడినా నీకు చెప్పా, లెక్క చెప్పాల్సి ఉంటుంది దేవుడికి ఒక రోజున వీటన్నిటి గురించి. యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ పాస్టర్ అని ఈ సంఘంలో మనమే కొన్ని 100,000 మార్లు 10 మందికి చెప్పాం, మనము నమ్మాము. కానీ ఈ రోజున అది చెయ్యం మనం. ఎందుకో తెలుసా? జాగ్రత్త గుర్తుంచుకోండి, మీ యొక్క ఆత్మీయ స్థితి మీకు తెలియకుండానే అది నిజంగానే కుళ్ళు పడుతూ ఉంది. ఖచ్చితంగా కుళ్ళు పడుతూ ఉంది. నా భార్య మరొక పురుషుడితో మాట్లాడమే తప్పు, మాట్లాడిద్దని నాకు తెలియజెప్పకపోవడము. కన్ఫెషన్లోనే పాపక్షమాపణ ఉంటుంది, ఒప్పుకోల్లోనే పాపక్షమాపణ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పక్క పాస్టర్ దగ్గరికి వెళ్తాము, మన పాస్టర్ గురించి ఆ పాస్టర్ దగ్గర 100 సంభాషణలు చేస్తాము. ఇక్కడికి వచ్చేసి మన పాస్టర్తో ఏ విషయాన్ని మనం పంచుకోము. ఇది కాదా వ్యభిచారము? స్పిరిచువల్ అడల్టరీ కాదా ఇది? దేవుడు రేపొద్దు లెక్క అడగడా? నేను నీకు లేఖన ప్రకారంగా అప్పచెప్పబడిన క్రమ ప్రకారంగా వచ్చావా, అక్రమంగా వచ్చావా? ఖచ్చితంగా అడుగుతాడు ఒక రోజు. భక్తి చేయడం గొప్ప విషయం కాదయ్యా, క్రమ ప్రకారంగా భక్తి చేయడం గొప్ప విషయం. వింటున్నారా? చాలా మంది భక్తి చేసి, స్వస్థతలు చేసి, దాని అద్భుతాలు చేసి, గొప్ప గొప్ప కార్యాలు చేసి దేవుడి దగ్గర నిలబడి మీరెవరో నాకు తెలియదు నిశ్చయంగా చెప్పుచో పో అని అనిపించుకునే ప్రజలు ఉంటారన్నాడు. దానికి గల కారణం ఏంటంటే ఆయన పెట్టిన క్రమం గుండా రాకపోవడమే. భక్తి చేద్దాము, మంచిదే. ఆ భక్తి ఎలా చేయాలని చెప్పాడు? లేఖనాల ప్రకారంగా చేయాలని చెప్పాడు. అవునా? నేను మరొక పాస్టర్తో మాట్లాడాను కానీ నీకు చెప్పను అన్నప్పుడు ఎంతటి గుండె క్షోభ తెలుసా అది?
అయ్యో ఇంతటి ఆత్మీయమైన వ్యభిచారమా, ఇది లేఖనాల్లో ఒదిగిపోయే విషయమేనా? రేపటి దినాల యేసు ప్రభు ఎదుట నిలబడి ఏమని సమాధానం చెప్తాం మనము? ఏ లేఖన ఆధారం చూపించి ఇదిగో ఈ లేఖనాన్ని బట్టి చేశాను ప్రభువా అని అనడానికి ఏ ఆధారం ఉంది మన దగ్గర? దోషులుగా నిలబడకపోవడం తప్ప కాదు. వీ నీడ్ టు హ్యావ్ వన్ సింగిల్ హెడ్. ఆత్మ సంబంధమైన తల ఒకటే ఉంటుంది. అందుకే అంటాడు, యూ విల్ నెవర్ లివ్ హయ్యర్ దెన్ యువర్ పాస్టర్. ఈ మాట మీరు అంగీకరించకపోయినా ఇది గడియ వర్తమానం. ఈ గడియ వర్తమానం గుండా ఇది ఆమేనై ఉన్నది. దీని చేత కొలవబడతారు ఒక రోజున. దీని చేత కొలవబడతాం మనం. నా మాట వింటున్నారా? జాగ్రత్త. మీరు వేరే పాస్టర్లతో మాట్లాడడానికి గురించి నేను హద్దులు వాటిని నియమించను. కానీ జాగ్రత్త, మీరు లేఖన పరిధిలో ఉన్నారనేది మీరు చూసుకోవాలి. మీరు సుకేష్ అనే వ్యక్తి మాటల చేత తీర్పు తీర్చబడరు. ఈ మెసేజ్ చేత ఖచ్చితంగా కొలబడుతున్నారు. అయ్యా ఈ మెసేజ్ చేత నేను కొలబడుతుంటే నేను తేలుతున్నానా, తేలిపోతున్నానా, సరిగ్గా తూగుతున్నానా, తేలిపోతున్నానా చూసుకోగలగాల. మంచిది కాదు. జాగ్రత్తగా చెప్తున్నా నేను మీకు. మీరు నివసించాల్సింది మీ సుకేష్ అనే వ్యక్తి చెప్పే మాటలను బట్టి కాదు, మెసేజ్ని బట్టి. ఈ మెసేజ్ ఎలాగూ సెలవిచ్చిందో అలాగూ మీరు ఉండండి. ఈ మెసేజ్ ఎలాగూ చెప్తుందో అలాగూ నేను చేయాలి. అప్పుడు కావలి కాయబడుచున్నవాడు అందరూ ఆయన సన్నిధిలో ఉంటారు. చెప్పుట నా బాధ్యత. లేదు వాడెవడో చెప్పేది కోనికి ఇసుక గొట్టంగాడు, నా ఇష్టం అని అనుకున్నామా? గాడ్ బ్లెస్ యు. చెప్పడం వల్ల నా చేతులు దులిపేసుకున్నా. తర్వాత మార్పు చెందకపోవుట వినువాడి చేతిలో ఉంటుంది. అది అంతేనా కాదా? అత్యంత భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైన క్రియలు అంటాడు దేవుని యొక్క ప్రవక్త. జాగ్రత్తగా గమనించండి. ప్రసంగ వేదికలు బలహీనపడడానికి ఇవన్నీ వైరస్లే. ఇవే అత్యంత భయంకరమైన వైరస్లు. నా మాట వింటారా? నాకు 100 మంది పాస్టర్లు తెలుసు, అయితే ఏం లాభము? లెక్కప్ప చెప్పేవాడు ఒక్కడే. ఆ లెక్కప్ప చెప్పేవాడు ఏం చెప్తాడు తెలుసా? ప్రభు అనే చెప్పాను, నాకు తెలియకుండా వెనకాల చేశారు ప్రభు, నేనేం చేయలేను. ఆ దోషాన్ని మీ పైన మోపుతాడు ఆయన. ఈ వర్తమాన చేత కొలవబడతామయ్యో. నా మాట జాగ్రత్తగా వినండి. నన్ను మీరు తిట్టుకున్నా సరే, కుట్టుకున్నా పర్వాలే, కానీ జాగ్రత్త. వర్తమానమై జీవిస్తేనే పరలోక రాజ్యంలోనికి సరిపడే పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తుంది. ఈ వర్తమానంతో సరిగ్గా నేను ఒదిగానా, నేను ఉన్నానా? వర్తమానం ఎక్కడి నుంచో లేదు, వాక్యమే వర్తమానం. దాని ప్రకారంగా నివసించవలేదు. 1కి 10 మార్లు 100 మార్లు ఆలోచించండి. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒకరితో సంభాషిస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏ సందర్భమైనా సరే నేను వర్తమాన పరిధిలోనే ఉన్నానా? జాగ్రత్తగా గమనించాలా. ఎందుకంటే నాకు తెలుసు, నాకు కూడా చాలా మంది విశ్వాసులు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను వారికి చెప్పేది ఒకటే, వాళ్ళ సొంత కాపర్లకు తెలియకుండా నాకు ఫోన్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా వర్తమాన సంబంధమైన సమస్యలు ఉంటే వేరే విషయం, కానీ నాకు ఫోన్ చేయొద్దని చెప్తాను. మనం యూట్యూబ్లో కింద సబ్స్క్రిప్షన్, దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా అదేగా. వాళ్ళ కాపర్లు తెలియకుండా మనకు చేయడానికి మనం ఎప్పుడు సమర్థించి. ఎందుకంటే నేను లెక్కప్ప చెప్పవలసిన మందపైన నేను లెక్కప్ప చెప్తా. కరెక్టేనా? మిగిలిన వాళ్ళందరిపైన మీ ఇష్టం అది. ఎందుకంటే నాకు తెలుసు చాలామంది, ఒకరిద్దరు కాదు, చాలామంది ఇదే పనులు చేస్తూ ఉన్నారు. అయ్యా మీకు 100 మంది పాస్టర్లు పరిచయం ఉంటే తీసుకొని జేబులో పెట్టుకోండి. బట్ అక్కడ వాక్య విరుద్ధంగా నేను దాటేయడానికి ఖచ్చితంగా దుష్టుడు పన్నిన పన్నాగాలు మీరు జారిపోయినారు. యు ఆర్ నాట్ లివింగ్ లైక్ దిస్ మెసేజ్. ఈ వర్తమానమే మీరు జీవించటలేదు. దయచేసి నేను మీకు ఇచ్చేటువంటి ఇక్కడ హెచ్చరిక, ఈ కావలివాడి హెచ్చరిక ఒకటే చెప్తున్నా. రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. వాక్య ప్రకారం ఉండడానికి నిన్ను నీవు హద్దులు పెట్టుకుని బ్రతకండి. వాక్యమై జీవించండి అంతే. ఏ మనిషి మాటలు వినకండి. ఒకవేళ నిలబడినటువంటి వ్యక్తి కూడా వాక్యంలోంచి కాకుండా బయట ఏదైనా చెప్తే దాన్ని తృణీకరించేసేయండి. బ్రహ్మం గారు అదే అంటారు, ఏమని నేను చెప్పుచున్నది కనుక లేకుండా లేకపోతే పక్కన పెట్టేసేయండి అంటాడు ఆయన. ఎస్ సార్, నేను అదే చెప్తున్నా. నేను చెప్పింది కనుక వాక్యంలో కానీ వర్తమానంలో కానీ లేని మీరు పక్కన పెట్టండి. కానీ తెలియకుండా వర్తమానానికి విరుద్ధంగా మాత్రం జీవించబాకండి. నేను దీన్ని హెచ్చరిక చేయాలనుకున్నాను, చేశాను. ఇకపైన అది మీ ఇష్టం. అది నా మాట వింటున్నారా? అయ్యా మేము అందరితో మాట్లాడతాము అంటే, అయ్యా నువ్వు అందరితో మాట్లాడడం కాదు దేవుని నియమించింది. ఎస్ సార్, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం కాదు దేవుని నియమించింది. లెక్క ఎవడు పెడితే వాడు చెప్పడు. నీ ఆత్మ పైన లెక్క ఎవరు పెడతా చెప్తారా? చెప్పరు. లెక్కప్ప చెప్పేది ఒక వ్యక్తి చెప్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరి ఆధీనంలో ఉంటారో వారే నీ పైన లెక్కప్ప చెప్పాలా. ఆ లెక్కలో దేవుడు చూస్తాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మళ్ళీ రేపటి దినాన మా పాస్టర్ మాకు చెప్పలేదు అనడానికి మీకు వీల్లేదు.
కదా. ఎందుకంటే ఒకసారి కావలివాడు సెలవిచ్చిన తర్వాత కూడా ఎదుటి వాళ్ళు వినకపోతే మాత్రము వాళ్ళు చనిపోతారు. కావలివాడు చెప్పకపోతే కావలివాడి పైన తప్పు మోపుతాడు, అతడు మరణం అవుతాడు. ఇరువురు మరణం కాకుండా ఇది ఒకటే. నాతోనే చాలామంది అలా మాట్లాడినారు. నాకు అది బాధ కలిగింది. అయ్యో, ఇన్ని వర్తమానాలు చదివి ఇంత వర్తమాన జ్ఞానం వచ్చి ఇదా మన క్రియలు, ఇంత వర్తమాన జ్ఞానం వచ్చి అసలు వాక్యమై జీవించడం ఎందుకని విఫలమవుతున్నాం మనము? కాకూడదు కదా. జాగ్రత్తగా నిలబడండి. మీరయ్యా, నేను ఒకటి చెప్తా ఉన్నా, చేతులు జోడించి చెప్తా ఉన్నా, మీరు పరలోక రాజ్యం రావాలంటే ఈ వర్తమాన ప్రకారం జీవించండి. ఏ వ్యక్తి మాటలు మీకు వద్దు. జాగ్రత్త. తర్వాత ఆయన రెండో వర్గం గురించి మాట్లాడదు, నీతిమంతుల వర్గాన్ని గురించి. నీతిమంతుల వర్గంలో కూడా ఒక విషయాన్ని చూపిస్తాయని అంటాడు. ఒక నీతిమంతుడు తాను భక్తిలోనికి ప్రవేశం చేసినది మొదలుకొని అతడు కొన్ని వందల వేల మంచి పనులు చేసి ఉండొచ్చు. ఒక్క దుర్మార్గపు పని వలన, ఒక్క వాక్యవిరుద్ధమైన పని వలన అతడు తృణీకరించబడే అవకాశం ఉన్న చోట కూడా దేవుడు కావాలని వాడుకుంటున్నాడు. అక్కడ కావలివంతో అంటాడు, నీవు ఆ నీతిమంతుని గద్దించావనుకో, అతడి ఆ గద్దింపుని విని మార్చుకుంటే బ్రతుకుతాడు. ఒకవేళ ఆ నీతిమంతుడు నువ్వు గద్దించలేదనుకో, నువ్వు హెచ్చరించలేదనుకో, అప్పుడు దేవుడు ఆ కావలివాని కూడా చెప్తాడు. ఏమని తెలుసా? చెప్పకపోతే కావలివాని తప్పు. ఆ నీతిమంతుడు, ప్రభువా నేను ఇన్ని 100,000 మంచి పనులు చేశాను కదా, నేను ఎప్పుడు నీతిగానే జీవించాను కదా, ఇప్పుడు ఈ ఒక్క తప్పిదమే కానీ నేను చేసింది అని దీన్ని క్షమించు ప్రభు అన్నప్పుడు దేవుడు అంటాడు, అతడి యొక్క దుర్మార్గతలో ఇంతకుముందు చేసిన నీతి జ్ఞాపకం రాదు అన్నాడు ఆయన. అంటే అంతకుముందు చేసిన ఎన్నో మేలుడు, ఇప్పుడు ఎంతో మంచి భక్తి ఇప్పుడు జ్ఞాపకం రాదు. అంతేనా? అందుకే 11వ గడియలో వచ్చే పనివాడి ధన్యత అని రాయబడ్డది. కరెక్టేనా? ఇప్పుడు మొట్టమొదటి గడియలో ఒక వ్యక్తి వచ్చాడు, తను పని చేస్తా ఉన్నాడు, మధ్యలో కూర్చున్నాడు, లేచాడు, కూర్చున్నాడు, లేచాడు, ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. చిట్ట చివరి గడిలో కూడా వచ్చాడు. ఇప్పుడు నీవు నేను ఉన్నామా? మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. మనం బాప్తిసం తీసుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది. మనం మారే ప్రయత్నం చేస్తున్నాము, ఎదిగే ప్రయత్నం చేస్తున్నాము, పడ్డాము, లేచాము, తొలిగాము, తొనికాము, వణికాము, అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం సంపాదించుకున్నటువంటి ఆత్మీయమైన ధనం కంటే రేపు ఎత్తబాటు, రేపు పొద్దున 6-9 మధ్యలో ఎత్తబాటు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు అకస్మాత్తుగా బాప్తిసం ఇమ్మన్నారు, బాప్తిసం ఇచ్చేసాము. రేపు పొద్దున మనకంటే ఎక్కువ సంపాదనతో ఇప్పుడు బాప్తిసం తీసుకునే వ్యక్తికి నిలబడే అవకాశం ఉంది. కరెక్టేనా? మనం అనొచ్చు, ప్రభు నేను బాప్తిసం తీసుకుని 20 ఏళ్ళు అవుతుంది, ఎన్నో పనులు చేశాను, ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేశాను, ఎంతో మందిని సువార్తలోని నడిపించాను, వర్తమానంలోకి నడిపించాను, నిన్నే కదా ఈమె తీసుకుంది, ఇప్పటికిప్పుడే ఈమె ఎట్లా వచ్చింది అంటే, నీతో చేసుకున్న నిబంధనకి ఆమెతో చేసుకున్న నిబంధనకి నేను న్యాయం చేశాను, నీకేమి అంటాడు ఆయన. కరెక్టేనా? దేవుడి క్రియలు ఎప్పుడు అద్భుతంలో ఆశ్చర్యం ఉండే కదా. అందుకే అయ్యా, మీరు దేవుడి యొక్క మనస్సును ఎరిగే ప్రతి కార్యాన్ని చేయాలి. దేవుడి యొక్క ఆలోచనలకు ఒదిగే ప్రతి కార్యం ఉన్నట్లుగా చూసుకోగలగాల. అయితే ఈ నీతిమంతుడు ఇంతవరకు బాగా చక్కగా పనిచేస్తూ వచ్చాడు. కరెక్ట్గా పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి నిద్రపోయాడు. ఏంటది? సరిగ్గా పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి మంచి గురువుడు నిద్రపోయారు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు, ప్రభు నేను 9 గంటల నుంచి మెలుకోగానే ఉన్నాను, ఈ ఒక్క అరగంట పడుకున్నా అంటే, లేదు నువ్వు కూర్చో అంటాడు ఆయన. కానీ 9 గంటలు పడుకొని చివరి 2 గంటలు లేచి కరెక్ట్గా సమయానికి పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి సిద్ధంగా ఉన్నవాడిని తీసుకెళ్ళిపోతాడు ఆయన. కరెక్టేనా? అయ్యా, ఇగో ఈ కార్యంలో, నీతిమంతుని యొక్క కార్యాలలో దేవుడు ఒక కావలివాన్ని ఎప్పుడు నీవు మెలకువగా, ఆత్మీయంగా నువ్వు మెలకువ ఉండడానికి వాడుకుంటాడు ఆయన. కరెక్టేనా? ఆత్మీయంగా నువ్వు మెలకువ ఉండడానికి కావలివాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? మంచిగా గమనించండి. ఆ ఉపమానంలో ఈ వాక్యాన్ని మనం జోడించి పెడదాం ఒకసారి. పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు, 10 మంది కన్యకలు నిద్రపోయినారు. కరెక్టేనా? ఉపమానం గుర్తుందా? 10 మంది పడుకున్నారు. 10 మంది పడుకుంటే లేచున్నట్లుగా ఒక కేక వచ్చింది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన్నారండి. ఆ కేకతో కొంతమంది లేచారు. ఆ కేక కొనసాగింపుగా జరగకపోతే మళ్ళీ పడుకుంటారు. ఇప్పుడు నేను బలంగా మాట్లాడుతున్నంతసేపు మీరు మెలకువగా ఉంటారు. ఒకసారి మాట్లాడడం ఆపి ఇట్లాగే మొహాలు చూస్తే ఒక 20 నిమిషాలు అందరూ నిద్ర వచ్చేస్తుంది. కరెక్టేనా? ఆ ప్రకటించబడిన ఆ కేక కొనసాగింపే 5 పరిచారక వర్గాలకు కూడా జరుగుతుంది. అది
కాపరి వల్ల కావలి వారి గుండా జరిగి ఆత్మీయంగా మీరు నిద్రపోకుండా, మీరు ఇదివరకు చేసిన మంచి భక్తిని, మీరు ఇదివరకు చేసిన మంచి క్రియలను మీరు వదిలి ఒక్క దుర్మార్గ పనైన పనిలో పడుకోపోకుండా ఉన్నట్లుగా కావలివాడు చేసే జాగ్రత్త పనది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, పిల్లల్ని పడుకున్నా, అరే స్కూల్ టైం అవుతుంది లేవురా అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా లేస్తారు పిల్లలు. కరెక్టేనా? ఒకరిని లేపుతుంటే వాడు అంటాడు ఇంకాసేపు పడుకుంటా ఆగమ్మ అంటాడు ఒకడు. కరెక్టేనా? ఇంకొకడు ఏంటంటాడు లేచాడు లేస్తాడు, ఒకసారి లేచాడు కదని చెప్పి అమ్మ అటు పక్కకి వెళ్ళగానే మళ్ళీ అంటాడు వీడు. కరెక్టేనా? ఎస్ సార్ నో? తర్వాత ఇంకొకడు ఈరోజు నేను స్కూల్కి వెళ్ళా, నాకు జ్వరం వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, కథలు వెళ్తాడు. కరెక్టేనా? ఎన్నిసార్లు చేయనివ్వండి. అయితే ఇట్లాగే మిగిలిన రోజులు చేస్తే పర్వాలే, కరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు చేసిండు వాడు. ఏంది? ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు చేశాడు. అప్పుడు తల్లి ఎలాగొచ్చి నిన్ను ఆ పిల్లోని లేపుతా ఉందో, కావలివాడు చేసే పని అదే. కావలివాడు ఏం చేస్తాడంటే, వేషాధారంగా నిద్రపోయే వ్యక్తిని, నిజంగా నీతి కలిగినటువంటి అంటే చక్కగా భక్తి చేసేటువంటి వ్యక్తి నిద్రపోతున్న సమయంలో కానీ కేకను పట్టుకుని ఎల్లవేళ ఆత్మీయంగా నిద్రపోకుండా లేపుతా ఉంటాడు. ఇది అతడి పని. లేపడం తల్లి పని, లేపడము కావలి వాని పని, లేవడము లేవకపోవడము పడుకున్న వాని పని. అంతేనా కదా? ఇది కావలివాడు చేసే కార్యక్రమం. అయితే బ్రహ్మం గారు అంటారు, ఈ కావలివాడు గనుక దేవుడు సెలవిచ్చిన దాన్ని తన ఎదుటిన్న మందకు సెలవివ్వకుండా ఆగితేనే దీనినే బలహీన ప్రసంగ వేదిక అన్నాడు. దీనిని బలహీన ప్రసంగ వేదిక అన్నాడు. ఈ బలహీన ప్రసంగ వేదికకు అనేకమైన కారణాలు ఉంటాయి. ఒకటి కావలి వాని యొక్క ఇన్కాంపిటెన్స్, అతడి యొక్క చేతగానితనము, కావలి వాని యొక్క చేతగానితనము. రెండవది ఎదురుగా ఉన్న మందస్థితిని బట్టి. అంతేనా కదా? ఎదురుగా ఉన్నటువంటి మందస్థితిని బట్టి జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రవక్త ఒక చోట అంటాడు, నేను ఆ మాట చదువుతాను, అట్లాగే ఉండండి. ఎక్కడ అంటాడంటే ఒక్క నిమిషం చూపిస్తా. ఆయన అంటాడు, దెర్ ఇస్ ఎ వీక్నెస్ సమ్వేర్. ఎక్కడో ఒక బలహీనత ఉన్నది. ఇట్స్ నాట్ ఇన్ గాడ్స్ పవర్. దేవుడి శక్తిలో ఆ బలహీనత కనబడతలేదు. మరి దేవుడి శక్తిలో కాకుండా ఎక్కడున్నది అని అంటాడు, ఇట్స్ ఐదర్ ఇన్ యువర్ పుల్పిట్ ఆర్ ఇన్ యూ అని అంటాడు. ఆ బలహీనత దేవుడి శక్తిలో లేదు, కానీ ఈ ప్రసంగ వేదికలోనైనా ఉండాలి, లేదా నీలోనైనా ఉండాలి అన్నాడు ఆయన. ఇరువురులో ఎక్కడో ఒక చోట బలహీనత కనబడుతుందంట ఈ రోజున. అదే అంటాడు, ద చర్చ్ ఈజ్ సఫరింగ్ విత్ అనీమియా. సంఘం ఈ రోజున రక్తహీనత చేత బాధపడుతుంది. నీడ్స్ ఎ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఎ క్లీనింగ్ అప్. రక్త మార్పిడి కావాలంట, శుభ్రము చేయబడడం కావాలంట. వీక్నెస్ అనేటువంటిది పుల్పిట్లోనే ఉండాలి, లేదా వ్యక్తిలోనే ఉండాలి. ఇవన్నీ ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడింపజేసిన మాటకి సూచనకు సరిపోయే విషయాలు. అయితే కావలివాడిలోనైనా బలహీనత ఉండాలి, లేదా నీలోనైనా ఉండాలి. అయ్యా ఇక్కడ రెండు విధాల్లో ఒకవైపు మాత్రం అడ్వాంటేజ్ కనబడుతుంది, ఒకవైపు అడ్వాంటేజ్ కనబడతలే. కావలివాడు తప్పించుకోవచ్చు, ఏమని నేను చెప్పా వాళ్ళు వినలే అని తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ కూర్చో, కానీ వినువాడు మాత్రము నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, మా కాపరి చెప్పలే అని తప్పించుకోవడానికి లేకుండా పోయింది. ఏమైంది? నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, మా కావలివాడు మాకు చెప్పలేదు అని చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది రోజున. కరెక్టేనా? ఎస్ సార్ నో? అది ఇలాంటప్పుడు ఎలాంటి వ్యక్తిని మనము ఎలాంటి కావలివాడిని కోరుకోవాలి? వారానికి ఒకసారి వచ్చిపోతే సరిపోయి కావాలి కానీ కాదు. ఎస్ సార్ నో? వారానికి ఒకసారి వచ్చిపోయేటువంటి ఒక కావలివాడిని కోరుకుంటే సరిపోదు. కరెక్టేనా? ఎలాంటి కావలివాడు కావాలి? ఎలాంటి వాడయా? చదివితంగా మన బుధవారం నాడు ఎలాంటి వాడిని కోరుకోమని చెప్పింది బైబిల్? వాక్యమును ప్రకటించే వాడిని కోరుకోమన్నది. ఎస్ సార్ నో? గుర్తుందా? వాక్యాన్ని ప్రకటించేవాడు అంటే ఇప్పుడున్నటువంటి వర్తమాన సంబంధమైనటువంటి ఈ కాలంలో మాటలు చెప్పాలంటే వర్తమానాన్ని మాత్రమే ప్రకటించేవాడిని కోరుకో. అతడు సమయమునందును అసమయమునందును అన్ని వేళలో వర్తమానమును బోధించేవాడినే కోరుకోవాలా.
ఇవన్నీ ఎక్కడ చెప్తారంటే పౌలు గారు తిమోతికి తీతుకి ఇరువురికి ఇచ్చిన సూచనలో కనబడుతుంది. వాళ్ళిద్దరిని కాపర్లో పెట్టి వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని మాత్రమే ప్రకటించు అంటే ఏమంటాడు, దీర్ఘశాంతంతో నీవు ఉండుము. అవునా? కంపల్సరీ కాపరికి ఎట్లా ఉండాలా? దీర్ఘశాంతం ఉండి తీరాలే. ముక్కోపి లేకుండదు కాపరి. అమ్మో ఏదనంటే సర్రం లేచిపోతాడేమో అని కొంతమంది విశ్వాసం చెప్పంగా విన్నా నేను. అమ్మో మా కాపరి, మీకు గుర్తుందా? ఏ అధ్యాయంలో చదివాము ఇవన్నీ? చూడండి, తీయండి 2వ తిమోతి తీయండి, తీస్తేనే మీకు అర్థమవుద్ది. 2వ తిమోతి 4వ అధ్యాయము 5వ వచనమా? చదవండి కొంచెం వేగవంతంగా. దేవుని ఎదుటను చెప్పున్నదేమనగా ఒకటి ఎట్లా తీతుకి పౌలు గారు ఇస్తున్నటువంటి సూచనలు చూడండి. నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి. సమయమునందును అసమయమునందును ప్రయాసపడుము, ఉపదేశించుచు, ఖండించాలి, ఉపదేశించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకనగా ఇవి లేకపోతే దురద చెవులు కలిగినటువంటి సంఘం అవి. ఏవి లేకపోతే ఉపదేశం ఉండాలి. ఎలాంటి ఉపదేశము? ఈ వర్తమాన ఉపదేశమే ఉండాలి. నాకు వర్తమానం లేదు, నేను పుస్తకాలు చదవను, కేవలం బైబిల్లో నాకు తోచింది నేను చెప్తాను అంటే అది మన సొంత ఉద్దేశమే కానీ దురద చెవులే ఉపదేశాలే కానీ వర్తమానం కాదది. ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ రోజున ఈ వర్తమాన సంబంధమైన విషయాలు కాకుండా మరి ప్రతిది కూడా పొట్టే, మిగతాదంతా కూడా కాల్చబడేది. పౌలు గారు అంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క దాంతో కడుతున్నాడు. ఒకడు బంగారంతో కడుతున్నాడు, వెండితో కడుతున్నాడు, ముత్యాలతో కడుతున్నాడు, రకరకాల వస్తువులతో కడుతున్నాడు. నేనైతే వర్తమానంతో కడుతున్నా. ఇది ఎప్పటికైనా నిలబడగలిగేదే. ఏంటయ్యా నువ్వు చెప్తున్న మాటలకి ఆధారము? వర్తమానమే. ఏంటయ్యా నువ్వు చెప్తున్న ఉపదేశానికి ఆధారము? వర్తమానమే. ఈ వర్తమానమే ఒక రోజున మనల్ని నిర్దోషులుగా నిలబెట్టగలిగేది. యూద యొక్క కోడలు ఆమె తీర్పు కోసం రమ్మని చెప్పినప్పుడు ఆమె చేతి కర్ర ఉంగరాన్ని చూపించింది. అవునా? ఆ రోజున నీవు నేను ఏం చూపిస్తామో తెలుసా? నా బాప్తిజం విషయంలో పలానా కొటేషన్ చూపిస్తా. వింటున్నారా? నీ రక్షణ విషయంలో ఏం జరిగిందంటే, నాయన ఇగో తండ్రి, ఇదిగో ఇదే, ఇది నా ఉంగరం, ఇది నా చేతి కర్ర. వింటున్నారా? ఎందుకురా మీరు మరలా ఉపవాసాలు ప్రారంభించారు అంటే, ఇగో ఇది నా చేతి కర్ర, ఇదిగో నా ఉంగరము. నా మాట వింటున్నారా? దిస్ మెసేజ్ ఈజ్ అవర్ సేవియర్. ఈ వర్తమానం వాళ్ళు రక్షించే రక్షకుడు. అంతేనా కదా? ఆ రోజున ఇది లేకపోతే ఏదున్నా చెలుబాటు కాదు అక్కడ. దేవుని యొక్క ప్రవక్త అంటాడు, యు కెనాట్ ఫైండ్ ఏ సబ్స్టిట్యూట్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి నీవు ప్రత్యామ్నాయాన్ని ఎప్పటికీ కనిపెట్టలేవు. ఈ గడియ వర్తమానానికి కూడా ప్రత్యామ్నాయం అనేది ఉందా? ఏది లేదయ్యా. బైబిల్లోంచి చూపించండి అంటే కుదరదు. బైబిల్లో ఉండేది వర్తమానంలో ఉంటుంది. వర్తమానంలోంచి చూపించాలి ఈ రోజున. ఎందుకో తెలుసా అయ్యా, ఈ వర్తమానమే మన వేలాడదీయబడిన ఎర్ర ఎర్ర నూలు దారపోగు. ఈ వర్తమానమే మన ద్వారబంధకాలకు పోయబడిన రక్తము. అంతేగాని మనం అనుకున్న స్థాయిలో కాదు. We need to have a solid foundational proofs for our beliefs. మన విశ్వాసాలకు బలమైనటువంటి ఆధారాలతో కూడుకున్న పునాదులు ఉండాలా. ఆ పునాదులు వర్తమానంలోంచి మాత్రమే వచ్చిందై ఉండాలి. జాగ్రత్త. మిమ్మల్ని మీరు ఎల్లవేళ వర్తమాన ప్రకారంగా పోల్చుకొని చూసుకోండి. మెసేజ్ చెప్పినట్టుగా నేను ఉన్నానా? వర్తమానం చెప్పినట్టు జీవిస్తున్నానా? వర్తమాన క్రియ నాలో ఉందా? వర్తమాన తలంపు నాలో ఉందా? వర్తమానమైనటువంటి నా సంబంధమైన క్రియలన్నీ, నా సంభాషణలు, నా బంధుత్వాలు, నా యొక్క నెట్వర్క్ అంతా కూడా వర్తమాన సంబంధంగానే సాగుతుందా లేదా? 100 మార్లు చూసుకోండి. లేకపోతే 10 లక్షల్లో ఒక్కరు మాత్రమే పోయి మిగిలిన వాళ్ళు తృఢీకరించబడిన గుంపులో నీవు నేను ఉండకుండా ఉండాలి. ఒకటే మార్గం. ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త. You need to have a spiritual relationship with your pastor. ఎందుకు చెప్పనా? స్పిరిచువల్ రిలేషన్షిప్ పాస్టర్తో లేదనుకో, ఇగో ఈ కావలివాడి యొక్క పాత్ర ప్రాపర్గా జరగదు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో?
ఈ కావలివాని యొక్క పాత్ర ప్రసంగ వేదిక బలహీనపడకుండా ఉండాలి అంటే విశ్వాసి ఎల్లప్పుడూ కాపరితో ఆత్మ సంబంధమైన బంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడే కదయ్యా అమ్మ ఇటు చేయక తల్లి, అయ్యా ఇటు చేయక అయ్యా అని చెప్పగలుగుతారు. తృణీకరించి వాళ్ళు తృణీకరిస్తారు, చేతులు దులిపేసుకునేదాకా వాళ్ళ ఇష్టం అది. కానీ ఈ పాత్ర జరగాలి, ఈ పని జరగాలంటే ఇది జరగాలి. ఎస్ సార్ నో? కరెక్టేనా? జాగ్రత్తగా మంచి తర్వాత మీరు ఇంకొంచెం ముందుకు వస్తాయని అంటాడు. ఇంకొంచెం ముందు దాంట్లోనే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన వర్తమానం లేని బోధకులను పోగు చేసుకొని వర్తమానమునకు చెవినీయక సంఘశాఖ బోధల వైపు, వ్యక్తిగత సిద్ధాంతాల వైపు తిరుగు కాలము వచ్చును. అంతేనా? వాస్తవమేనా? నేను వచ్చునని చెప్పి మీరే వచ్చిందా అంటున్నారు. కరెక్టా కదా? ఏది సత్యము? ఆయన వాక్యమే సత్యము. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వర్తమానం ఏంటిది? అది ఆయన వాక్యమై ఉన్నది. ఈ వర్తమానము సత్యము. వర్తమానం కాకుండా ఉండే ప్రతి దాని పట్ల చెవు వస్తుంది. ఇక వర్తమానానికి చెవొగ్గదు. ఇలాంటి ఒక కాలం వచ్చేసింది అంటున్నాడు. జాగ్రత్త. మనం ఎలాంటి కోరుకోవాలా? సొంత ఉద్దేశాలు చెప్పటాన్ని కాదు. కరెక్టేనా? వాక్యమును సత్యమును అనగా వర్తమానమును బోధించేవాడు కావాలి. వర్తమానంలో ఏది ఉన్నదో దానికి ఏది జోడించక తీసివేక ఉన్నట్టుగా చెప్పువాడు కావాలి. తర్వాత అయితే మితముగా ఉండుము, శ్రమపడుము, చేయాలి. అట్లాంటి పని చేసే వాళ్ళని మనం కాపర్లో పెట్టుకోవాలా. జరిగించుము. తర్వాత సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, కాపాడుకొంటిని. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. చదువు. నా యొద్దకు త్వరగా వచ్చేందుకు ప్రయత్నము చేయము. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. క్రెస్కే, గలతీయులకును, తీతునకును, దల్మీయులకును వెళ్ళిరి. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. చాలు, గమనించండి. ఇది మనం ఇదివరకు చూసిన విషయం. ఇప్పుడు మరికొంత అడ్వాన్స్డ్ ఇంకొంచెం ముందుకెళ్దాం. తీతు రాసిన పత్రిక దానిలో 2వ అధ్యాయాన్ని చూడండి, 1వ వచనం నుంచి. అంటే ఏంటో తెలుసా? హితబోధ అంటే ఏమనుకుంటారు? అంటే ఏది జనులకు ఇష్టమైన బోధ అనుకుంటారు. కాదు, అక్కడ ఏం రాయబడుతుంది అంటే సౌండ్ డాక్ట్రిన్. ఇంగ్లీష్లో ఏమంటో తెలుసా? ఏ సౌండ్ డాక్ట్రిన్ అనగా మంచి సిద్ధాంతములకు అనుకూలమైన బోధలే బోధించాలా. కరెక్టేనా? బ్రదర్, మీరు సిద్ధాంతంలో కూడా వేరే బోధించవచ్చుగా. ఏంటది? సిద్ధాంతాలుగా కూడా వేరే బోధించవచ్చుగా. సిద్ధాంతం అంటేనే మనకు అడ్డుపడుతుందేమో అని అనిపిస్తుంది. కానీ అక్కడ అంటాడు, బట్ స్పీక్ thou the things which become sound doctrine. మంచి సిద్ధాంతములతో కూడుకున్న విషయాలను బోధించాలా. అది కాకుండా వేరే బోధించడానికి వీల్లేదు. కరెక్టేనా? మనం కోరుకునే పాస్టర్ అట్లాంటి అయి ఉండాలో. ఈ ప్రసంగం ఇది ఎప్పుడు బలహీనపడుతుందంటే వర్తమానమును బోధించినప్పుడల్లా ఇది బలహీనపడ్డది. హెచ్చరిక చేయనప్పుడల్లా ఈ ప్రసంగ వేదిక బలహీనపడ్డది. గద్దింపు లేని చోట ఈ ప్రసంగ వేదిక బలహీనపడ్డది. అంతేకాకుండా బుద్ధి చెప్పడం లేని చోట ప్రసంగ వేదిక బలహీనపడినది. వర్తమానం చెప్పకుండా కాకమ్మ కథలు, సొంత ఉద్దేశాలు చెప్పినప్పుడు ఈ ప్రసంగ వేదిక బలహీనపడినది. సౌండ్ డాక్ట్రిన్, మంచి సిద్ధాంత సంబంధమైన విషయాలు చెప్పనప్పుడు ఈ ప్రసంగ వేదిక బలహీనపడ్డది. కరెక్టేనా? తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును,
ఒక్క నిమిషం నేను ఈ మాట మీరు చదవడానికి ముందు ఇక్కడ ఏం చేయమని చెప్తున్నాడో చెప్తే ఆ మాట మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది, చక్కగా మీలో ఒదిగిపోతుంది. ఇదిగో ఇలాంటి బోధే చెయ్యి. అందరు ఏమనుకుంటారంటే ఎందుకు ఇవే చెప్తున్నాడు, లేకపోతే ఎందుకు ఇట్లాంటివి చెప్తున్నాడు, ఎందుకు అలా చెప్పట్లేదు, ఎందుకు ఇలా చెప్పట్లేదు అని 100 రకాలుగా మాట్లాడుకునే వ్యక్తులు ప్రతి సంఘంలో ఉన్నారు. కానీ వ్యక్తిగత విశ్వాసక ఆశలను బట్టి కోరికలను బట్టిగా జరిగేది, ప్రసంగ వేదిక వాడబడేది దేవుడి లేఖనాలను బట్టి ప్రభువు నడిపింపును బట్టి జరగాల. ఆయన అంటాడు ఏమేం బోధించాలో తెలుసా? అప్పుడు అంటూ తీతుకు రాస్తాడు ఏమని, వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారిగా ఉండవలెను. అవునా? తర్వాత ఏది గమనించారా? ఇలా ఉండాలని చెప్పాలా? ఇదే బోధ. వృద్ధులందరూ ఏమని చెప్పాలా? మీరు మాన్యులుగా ఉండాలా, మీరు మంచివారిగా ఉండాలా, మితానుభవం గల వారిగా ఉండాలా, మీరు ప్రేమ సహనాల లోపం లేని వారిగా ఉండు అని దీన్ని బోధించమని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఇంకేం బోధించమంటుందో చూడండి సంఘానికి. అలాగుననే అంటే వృద్ధ స్త్రీలు ఏం చేస్తారంటే ఒకసారి పని అయిపోగానే, ఇది జీవనోపాధి సంబంధమైన పనులు ఆపగానే ఇక పనే ఉండదు, కొంటే నోటికి పని ఎక్కువ అవుతుంది. కరెక్టేనా? కొండగాలు చెప్తారు, కొండెత్తలా దాని ఏమంటారు ప్రాంతీయ భాషలో, చాడీలు చెప్పడము, ఇంకా చెవులు కొరకడము కదా. ఇదిగో వృద్ధ స్త్రీలారా ఇలా ఉండకండి మీరు అని నేను బోధించాల్సిందే. తర్వాత మద్యపాన విషయంలో ఖండించాల్సిందే. భయభక్తులు ఉంచుకోమని బోధించాల్సిందే. దేవుడి వాక్యం దూషించబడకుండా ఉండడానికి నువ్వు నీ భర్తకు లోబడు 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 1000 సార్లు ఎందుకు చెప్పాలంటే ఇది లేఖనము సెలవిచ్చిన ఆజ్ఞ కాపరికి. ఇవే బోధించాలా, ఏది పడితే బోధించేది కాదు. అవునా? ఎన్ని మర్మాల్లో నుంచైనా సరే మనిషి మారడానికి మాత్రమే ప్రయత్నం చేయాలా. నేను బోర్డు మీద 100 విషయాలు చెప్పి మీకు తెలియని కొత్త 100 విషయాలు చెప్పాను. అది నీలో 1 ఇంచైన మార్పును కలగజేయకపోతే ఆ విషయాల వల్ల నీకు కలిగిన ఉపయోగం లేదు. దిస్ షుడ్ చేంజ్ యువర్ లైఫ్. ఇదే బోధించాలా అని అంటాడు. యవ్వన స్త్రీలు మీరు భర్తలకు లోబడు లోబడు. తర్వాత ప్రేమించుతూనే ఉండాలని బోధించాలా. పవిత్రులు, ఇంట ఉండి పని చేసుకుని వారును ఉండవాలనని చెప్పాలి. ఇవన్నీ ఇవి చెప్పకపోతే పౌలు గారి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు ఆ కావలి వాడు ధిక్కరించి బోధ చేస్తున్నట్టు. ఇవి బోధించాల్సిందే. వృద్ధులకేం బోధించాలా, యవ్వన స్త్రీలకేం బోధించాలా, యవ్వనస్తులు ఉన్న వారికి ఏం బోధించాలా, యవ్వన స్త్రీలకేం బోధించాలా, పిల్లలకేం బోధించాలో బైబిల్ ఇదివరకు ఒక పెద్ద మూట ఇచ్చేసింది. ఒక నిజ సంఘం యొక్క 5 ఖచ్చితమైన గుర్తింపుల్లో కూడా బ్రహ్మంగా చెప్తారు వాట్ టు ప్రీచ్ ఇన్ ట్రూ చర్చ్. ఒక నిజ సంఘంలో ఉండే బోధ గురించి కూడా అంశాలు చెప్తాడు ఆయన. ఇవి ఉండాల్సిందే. ఎస్ సార్. ఎప్పుడు యాంటీబయాటిక్లే చెప్పిండు అక్కడ. నువ్వు నాకు బైబిల్ గుండా నువ్వు దీని గురించి బోధించమన్నాడు. ఒక మాట చెప్పాడు ఒకసారి, ఒక్క లేఖనం, 1 సింగిల్ వర్స్. ఇది మన వ్యక్తిగతమైన ఆశే కానీ లేఖనాల గుండా చూస్తుంటే అయ్యా ఏదైతే తిమోతి గారికి, ఏదైతే తీతుకి పౌలు గారు చెప్పారో దానిలో ఈ విషయాలే ఉంటాయి. అయ్యా భర్తలారా భార్యకు లోబడమని చెప్పమంటాడు, భార్యలారా భర్తకు లోబడడం ఏది ప్రేమించమని చెప్తాడు, పిల్లలు లోబడమని చెప్తారు. వృద్ధులారా మీరు సహనం కలిగి ఉండాలా, మీరు ప్రేమ కలిగి ఉండాలా, మీరు మార్చుకోవాలా, మీరు ఎదగాల విశ్వాసంలో. దేనిని గురించి అయితే బోధించమని చెప్పాడో ఇది బైబిల్ యొక్క ఆజ్ఞలు. నేను ఇక మళ్ళీ మీకు వర్తమానం కూడా చూపిస్తాను. మనం ఇంకా బైబిల్లోనే ఉన్నాం, ఇంకా మెసేజ్లోకి దుంకలా. కానీ మొన్న లాస్ట్ టైం ఒక మాట చూపించే, ఏది నీతివంతులుగా ఉండి పరలోక రాజ్యానికి వెళ్దామని అనుకొని ఏదో ఒక తప్పిదము దొరిలేవాన్ని టార్గెట్ చెయ్యి అని బ్రహ్మం గారు చెప్పారు. అవునా? చెప్పారా లేదా? ఐఎమ్ టార్గెటింగ్ దట్ సింగిల్ ఫెలో అంటాడు ఆయన. ఇదివరకే పాపిగా ఉండే నరకానికి పోతాను వదిలేసేయమంటాడు. కానీ ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ బిగిన్ విత్ అ సిన్నర్. ప్రారంభం నుంచే వాడు పాపిగా ఉంటాడు, అతను వదిలేయండి. కానీ నీతిమంతుడుగా ఉండాలని రాజ్యంలోకి రావాలని ఆశపడుతున్న వాడికి మాత్రము మీరు టార్గెట్ చేయాలని చెప్పాడు ఆయన. ఉందా? ఉంటది.
ఖచ్చితంగా ఉంటా. తర్వాత చూడండి ఇంకేం బోధించమంటున్నాడు. తర్వాత మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు. బోధించుము. ఇవన్నీ బోధించాల, ఇది ఆజ్ఞ. కరెక్టేనా? తర్వాత అటువలనే అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. యవ్వన పురుషులను హెచ్చరించుము. సోబర్ మైండెడ్ ఉండకూడదు, సోబర్ పొత్తులా ఉండకూడదని ఆయన ఇంగ్లీష్లో ఉంటుంది, సోబర్ మైండెడ్. అదే మాటకి సోమరిపోతులు ఉండకుండా ఆయన కష్టపడి మనిషి చెమటోడ్చడానికే దేవుడు మగవాన్ని సృష్టించాడు. ఇది దేవుడు ఆది పాపం తర్వాత మనిషికి ఇచ్చిన శిక్ష ఇదే. నువ్వు చెమటోడ్చాల్సిందే, కష్టపడాల్సిందే, రోగాలు వచ్చిన బాధలు వచ్చిన పని చేయాల్సిందే. ఇది పురుషుడికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. తర్వాత పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాటలు ఏదియు చెప్పనేరక. ఏంటది పరపక్షము అంటే? బోధించువాడి పక్షం కాకుండా, ఆ బోధ పక్షం కాకుండా, ఈ వర్తమాన పక్షం కాకుండా ఒకడు ఉంటాడు. ఒక వాళ్ళ పక్షం గురించి మాట్లాడుతూ వాడు పర అంటే వేరొక కదా, మన పక్షం కాకుండా ఉండేవాడు. మనల్ని గూర్చి చెడ్డ మాటలు ఏవి చెప్పకుండా ఉండడానికి సిగ్గుపడినట్లు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండక మానదు. బోధించేవాడికి పరపక్షమందుండి ఎప్పుడు చూడు తప్పులు ఎత్తికేవాడు ఉండకపోడు. ఎస్ఆర్నో ఎన్నో ఎంబ్రడ్ ఆత్మలు ఉండకపోవు. ఎస్ఆర్నో ఈ ఆత్మలు ప్రతి సంఘంలో ఉంటాయి. ఇలాంటి ఆత్మలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడు, మాదిరిగా ఉండు అంటున్నాడు ఆయన. ఉండి తీరతాయి. తర్వాత నీ ఉపదేశము మోసం లేనిదిగాను కూడినదిగాను ఉండవలను. ఎట్లా ఉండాలంట బోధ? ఇంగ్లీష్లో ఏమంటో తెలుసా? సౌండ్ స్పీచ్ దట్ కెన్ నాట్ బి కండెమ్డ్. అది ఎలా ఉండాలంట బోధ? ఎవ్వడు తృణీకరించడానికి వీల్లేనిదిగా ఉండాలా. తృణీకరించే వాళ్ళు పాస్టర్ మొహంగా వచ్చి తృణీకరించారు, వెనకాల తృణీకరిస్తారు. కరెక్టేనా? నా మాట జాగ్రత్తగా వినండి. ఆయన ఏమనంటే సౌండ్ స్పీచ్ దట్ కెన్ నాట్ బి కండెమ్డ్ అంటే ఆ మంచి ఉపదేశం ఎలా ఉండాలంటే ఎవ్వడు కొట్టివేయడానికి వీలైనట్టుగా ఉండాలా. కరెక్టేనా? కానీ ఈ గడియ వర్తమాన ప్రకారంగా పాస్టర్ చెప్పేదాంతో మనం ఏకీభవించకపోతే మొట్టమొదటి వర్తమాన రూల్ ఏంటి? పాస్టర్ చెప్పేది నీకు అర్థం కాకపోయినా, పాస్టర్ చెప్పేదాన్ని బట్టి నువ్వు తృణీకరించిన, విభేద అభిప్రాయం కలిగిన, మొట్టమొదటి రూల్ ఏంటి? వాక్యాధారాలు తీసుకొని కాపర్ని వ్యక్తిగతంగా దర్శించాల. ఇది వర్తమాన సంబంధమైన రూలు. దీని చేత తీర్పు తీర్చబడతారు. మీరు ఖచ్చితంగా తీర్పు తీర్చబడతారు. మీకు వీళ్ళు చెప్పింది మీకు అర్థం కాలేదా, మీకు నచ్చలేదా, మీకు తప్పుగా అనిపించిందా, కమ్ విత్ వర్సెస్, వాక్యంతో రా, వచ్చిన నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలా. కానీ మీరు చెవులు కొరుక్కొని మీరు ఫోన్లో లవర్లు మాట్లాడుకోవడం వల్ల ఒకరోజు యేసు ప్రభుకి ఎదుట ఏం సమాధానం చెప్తే సిద్ధంగా ఉండు. అనేకమైన పక్షులకు నివాసయోగ్యమైనటువంటి ఏది ఆయు పట్టుగా ఉండేటువంటి ఆ చెట్టుగా నువ్వు ఉండబాక. నీ దగ్గరకు ఒకటి వచ్చి కాపర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, బ్రదర్ నువ్వు కాపర్తో ఈ విషయాల గురించి వ్యక్తిగతంగా దర్శించావని అడుగు ఫస్ట్. వాక్యం దిక్కుగా నడపాల్సిన మనము ఎదుచోడు ఒకటి మొదలు పెట్టగానే మనం 10 వేస్తాం దాంట్లో. వాడు ఇంత మంట పెడితే మనము 1/2 kg నూనె వేస్తాం దాంట్లో. అవునా? ఇది మన పరిస్థితి. ప్రతి ఒక్కరు తీర్పు తెచ్చబడతాం. వర్తమానం చేత తీర్పు తెచ్చబడేది. ఎస్ఆర్నో? తర్వాత అంటాడు చూడండి, అంటాడా దీంట్లో నేను మర్చిపోయిన ఇంగ్లీష్లో, దట్ he that is one of contrary part may be ashamed, having no evil thing to say of you. కరెక్టేనా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నేను ఇంతకుముందు విశ్వాసికున్నప్పుడు అదే చేశా. నాకు అర్థం కానిది, నాకు సరిగా అనిపించలేదు, ప్రతిదీ కూడా నా కాపరితో వ్యక్తిగత బంధాన్ని మెయింటైన్ చేసినాను నేను. మీలో చాలామందికి తెలుసు. మీరు అలాగా మెయింటైన్ చేయండి. మీకు అర్థం కాకపోతే, తెలియకపోతే, తప్పనిపిస్తే నేరు ఎందుకు మాట్లాడతలేకపోతున్నారు? ఎందుకు వెనకాల పోయి మళ్ళీ అదే సనుక్కునే ఆత్మలు ఎందుకు వచ్చాయి? ఇళ్లలో జొచ్చి, గుడారాల్లో జొచ్చి, ఫోన్లలో జొచ్చి, ఎందుకని విరోధమైన మాటలు ఎందుకు వస్తున్నాయి మన దగ్గర? మీరు సంహార దూతకు అప్పచెప్పబడతారు సనగకూడి అని రాయబడిన వాక్యం మీకు మరలా గుర్తుపెట్టడానికి ఏం చేయాలా? ఒక బోర్డు ఎద్దునా? ఎందుకు జరుగుతుంది ఇది? ఎందుకని ప్రసంగ వేదిక బలహీనం చేస్తున్నాం మనము? మరలా ఎందుకు బలహీనం అయిపోతుంది ఇది? నీకు నీ ఎదురుగా కాపరి మాట్లాడే మాటల్ని నేరుగా ఖండించే ధైర్యం లేనప్పుడు ఊరకుండుము. కరెక్టేనా?
ఇక్కడ ఒక వివాహం జరుగుతుంది దేవుడితో పాటు, తలరాయితో పాటు. కొంతమందికి జరిగింది, ఇంకా కొంతమంది జరుగుతుంది. ఈ వివాహం నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు, లేకపోతే ఎప్పటికీ నోరకుండు. అంతేనా? పెళ్ళే దగ్గర సైలెంట్గా ఉన్నాడంట, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నచ్చలేదని చెప్పాడట. చెల్తుందా అది? చెప్తే ఎప్పుడు చెప్పాలా? పెళ్లి సమయంలో చెప్పాలా. ఏ సార్ ఇది కూడా అంతే. నేను ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నా. నేను చెప్పిన విషయాల్లో కనుక మీకు అభ్యంతరాలు ఉంటే వర్తమాన వాక్య ప్రకారంగా నేను ఫాలో అవుతున్నా. మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఏంటది? మీరు నేరుగా వాక్యాధారాలు పట్టుకొని కాపరిని వ్యక్తిగతంగా కలవాలి. ఇది కాకుండా వెనకాల మాట్లాడిన ప్రతి మాటను బట్టి నువ్వు సిస్టర్ అయినా, నువ్వు బ్రదర్ అయినా, నీకు బాగా వాక్యం తెలిసా, వాక్యం తెలియకపోయినా నువ్వు ఖచ్చితంగా లెక్కప్పు చెప్తావు రేపు పొద్దున్న దేవుడికి. చెప్తావు నువ్వు. ఎందుకంటే ఈ మెసేజ్ నేను దస్సైదలాడని నమ్ముతున్నా. నేను ఈ వర్తమానం యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని ఖచ్చితంగా తీర్పు తీర్చబడతావు నువ్వు. యెహోవా భయము లేని మన ప్రవర్తనలో ఒక రోజున భయం కలుగుతుంది. ఒక సహోదరుడు మాట్లాడుకుంటే ఆదరణ మాటలు ఉండాలా, ఒకరినొకరు బలపరుచుకునే మాటలు ఉండాలా. ఇప్పుడు నేను ఈ సిస్టర్ కూర్చున్నప్పుడు ఆ సిస్టర్ నా గురించే మాట్లాడాలి, నేను సిస్టర్ గురించి మాట్లాడాలా. మూడో వ్యక్తిని గురించి నేను మాట్లాడుకోకూడదు. అది వాళ్ళ ప్రభావాన్ని తగ్గించి నేను నరహత్య చేసినవని అవుతున్నాను. ఒకవేళ ఆమె వేరే వ్యక్తిని గురించి ఎత్తినప్పుడు కూడా, అమ్మ మనకి ఎందుకులే వేరే వాళ్ళ గురించి నేను అనాలా. నేను వేరే వాళ్ళ గురించి ఎత్తితే ఆమె, బ్రదర్ వేరే వాళ్ళ గురించి మనకు వద్దు, వాళ్ళు లేనప్పుడు మనం మాట్లాడకూడదు, ఇది నరహత్యతో సమానము, ఇది వర్తమానం చెప్పిన మాట ప్రభావాన్ని తగ్గించడం హత్యతో సమానం అని చెప్పగలగాల? లేదు. ఒక 5 నిమిషాలు మాట్లాడగానే 6వ నిమిషానికి మనకు తెలియకుండానే 3 వ్యక్తుల గురించి మన జీవితంలో అవే ముచ్చట్లు. ఫోన్లో మాట్లాడినా అవే ముచ్చట్లు, ఎవరి గురించి మాట్లాడినా అదే ముచ్చట్లు. అయ్యా, ఒక విశ్వాసి ఏదన్నా ఒక విషయాన్ని అర్థం కాకపోతే గొర్రెని బలపరుస్తుందా? గొర్రె కాపరి దగ్గరికి బలపరుచుకోవాలా? గొర్రె గాయం కలిగితే గొర్రె దగ్గరికి వెళ్ళాలా? కాపరి దగ్గరికి గట్టు కట్టించుకోవాలా? నాకు గాయం కలిగింది అందుకే పలానా విశ్వాసి ఫోన్ చేసి కట్టు కట్టించుకుంటున్నాను అంటున్నారు ఈ రోజున. గొర్రె కట్టు కడుతుందా? గొర్రె ఇంకో గొర్రెకి దెబ్బ తగిలితే నాకు అంతే దాని దెబ్బ మీద. కరెక్టేనా? కొద్ది గొప్ప ఆదరణ నాకడము, కానీ కట్టు కట్టేది మాత్రం కాపరి కట్టాలా. కానీ తెలియకుండానే వర్తమానాన్ని దాటేసి మనం ముందుకు సాగిపోయి మన క్రియలలో తెలియకుండానే దీన్ని ఆపాలి. దిస్ ఈస్ అ టైం వేర్ మనకు మెసేజ్ అనేది మెసేజ్ని, ఈ వర్తమానాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన గడియలు ఇవే. రేప బాబా ఎత్తబడి పెట్టుకొని నేను మీకు నచ్చినట్టుగా జీవించండి అని చెప్పడానికి నేను లేను ఇక్కడ. వర్తమానమై జీవించడానికే మీరు పిలువబడ్డారు, మీరు జీవించండి అంతే. మీకు హెచ్చరికలు కావాలి వాడిగా నేను ఇచ్చినప్పుడు ఇచ్చిన చేతులు దులిపేసుకుంటున్నా. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ గులుగుతారా, మళ్ళీ ఫోన్లో మోగుతారా, మీ ఇష్టం అది, మీ ఇష్టం అది. ఒక్కరిద్దరు కాదు, 99% సంఘం అట్ట తయారైపోయింది. 99% అట్ట తయారైపోయింది. ప్రతి ఒక్కరు వెనకకెళ్ళి 3వ వ్యక్తి గురించి సనుగుడు గురువుడు గుడాలలో ఏడ్చుడు పాడు. భయం కలుగుతలేదా మీకు సంహారం తప్ప చెప్తామని? మనకంటే ముందు దృష్టాంతాలుగా పెట్టబడినటువంటి పితరులు చచ్చింది అట్లాగని తెలీదా? మన పౌలు గారు చెప్పింది అదేగా. వాళ్ళందరూ మన దృష్టాంతాలయ్యా గులిగి సనిగితేనే చచ్చారు. ఒకడు మోసేతోనే మాట్లాడతాడా అని ఒకడు చచ్చాడు. వాడు మోసేకి ఎక్కువ తెలుసా అన్నాడు, చచ్చాడు వాడు. కరెక్టేనా? ఈ రోజున నీవు ఎందుకు దాన్ని బట్టి నేర్చుకోలేకపోతున్నాం? ఇంకా ఎందుకు ఈ ప్రసంగం ఎందుకు బలహీన పడిపోతుంది? బ్రదర్కి ఎక్కువ తెలుసా, బ్రదర్తోనే మాట్లాడతాడా? అయ్యో బాబోయ్, ఇదే కదా పాత నిబంధనల వాళ్ళు చేసింది. ఎన్నే ఆత్మలు. ఈ మూర్ఖతని గురించి మనం బయటపడాలి. కాపరి చెప్పింది నీకు అర్థం కాకపోతే ప్రత్యక్షత కోసం ప్రార్థన చేసేటువంటి ఆ వేచి ఉండే స్థలంలో నీవు ఉండాలి. కానీ అయ్యా రే ఉండాలి. కానీ మనకు నచ్చినట్టుగా వర్తమాన విరుద్ధంగా నడిచి, నేను మళ్ళీ చెప్తున్నా, మీలో చాలా మంది గృహాలు 3వ వ్యక్తిని గురించి మాట్లాడడానికి, కాపరి విరుద్ధంగా మాట్లాడడానికి ఆయు పట్టులు అయిపోయినాయి. ఈ మెసేజ్ తర్వాత నేను మీతో మాట్లాడకుండా రెడీగా ఉంటాను. మీరు ఒకవేళ వస్తా అంటే 3వ వ్యక్తిని గురించి మాట్లాడడానికి, బోధించడానికి విరుద్ధంగా మాట్లాడడానికి, కాపరి విరుద్ధంగా మాట్లాడడానికి ఆయు పట్టు గృహాలు అవి. ఏ లేఖనాన్ని బట్టి మాట్లాడ ఒకసారి ఆధారం చూపిస్తారా? ఒక రిఫరెన్స్ చూపిస్తారా? సింగిల్ రిఫరెన్స్. నాకు హక్కు ఉంది మాట్లాడడానికి అని చెప్పడానికి ఏ ఆధారం ఉందా మన దగ్గర? లేఖన ఆధారాలు. పైపెచ్చు మనం భక్తి అనుకుంటున్నాం, కానీ అన్ని వాక్యవిరుద్ధమైన క్రియలు కనబడతా ఉండే మన జీవితంలో. నేను చేసిన హెచ్చరిక మార్పు చెందడానికి మాత్రమే చేశాను. మార్చుకోండి. మార్పు పొందకుండా దాన్ని కొనసాగించారా?
ఖచ్చితంగా మీ గృహాలు పాడైతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, కావలివాడు చేతులు దులిపేసుకుంటున్నాడు, మీ గృహాలు పాడైతాయి. ఇప్పటికే జీవితంలో ఒక్కటి సక్కలేదు. మన జీవితంలో ఓ ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండదు, ఓ కుటుంబ పరిస్థితి సరిగ్గా ఉండదు, ఓ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండదు, ఇంకా అదే బలహీనపరిచేటువంటి కార్యాలు మన గృహాల్లో మంచిగా మాట్లాడుకుంటూ జరుగుతున్నాయి. అంటే ఎంతకాలం అని చెప్పి మిమ్మల్ని గురించి మధ్యవర్తితో ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? ఒక రోజున ఒక గడియ రాదా, ఇకపైన నువ్వు ప్రార్థించకు అని చెప్పే గడియ రాదా? సౌలును గురించి సమూయేలు ప్రవక్త చేస్తున్న మధ్యవర్తి ప్రార్థన, ఇకపైన మొరపెట్టక అతని గురించి అన్నాడు ఆయన. ఒక గడియ వస్తుంది, చేయకూడదు. నేను మీకు ఒకటే మాట చెప్తున్నా, నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా, క్రీస్తుని ప్రేమిస్తున్నావా, రాజ్యంలోకి రావాలనుకుంటున్నావా, ఈ వర్తమానమై నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం ఉండి తీరాల్సిందే. అందరు ఎదుటి ఒకలాగా, అందరు లేనప్పుడు ఒకలా ఉండకూడదు. పారదర్శకత జీవితాలు ఉండాలా. అందరు ఎదుటి ఒకటే, నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి, నచ్చితే నచ్చిందని చెప్పేసేయాలా, అంతేనా? ముందేమో అన్న అన్న, వెనకాలనేమో ఇవి నేను అనకూడదు. ఇవన్నీ విషయాలు జాగ్రత్త. ఇది నేను విని 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 ఉన్నా. నేను మంచిది కాదవి. మీరు పరలోక రాజ్యం రావడానికి ఇవన్నీ అడ్డంకులే. మీ ఇళ్లను దయచేసి ఈ దయ్యపు డిస్కషన్లు పెట్టుకోవడానికి ఆయువు పట్టుగా మీరు మలచబాకండి. మీ హృదయాలు అలాంటి వాటి చేత నింపబడబానివ్వండి. మీ పైన లెక్కప్ప చెప్పేవాడు ఒకడే. ఈ వర్తమాన ప్రకారం తీర్పు తీర్చబడతారు. తర్వాత కావాలంటే యేసుప్రభు యొక్క ధవల సింహాసనం దగ్గర చూసుకుందాం. మీరు వింటున్నారా? వీటన్నిటి నుంచి మీరు దూరం జరగాల. విశ్వాసం మాట్లాడుకుంటే ఏం మాట్లాడాలి చెప్పండి? విశ్వాసం ఏం మాట్లాడుకోవాలా? ఒకరినొకడు ఆదరించుకోవాలి, ఒకటి భారంలో ఒకటి మోసుకోవాలా, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం గురించి మాట్లాడాలా, అంతేనా? కానీ ఈ రోజు ఇద్దరు విశ్వాసాలు మాట్లాడుకుంటే 5-10 నిమిషాల్లో మంచి మాటలు, తర్వాత మూడో విశ్వాసిని గురించి, మూడో వాడు చేసిన తప్పిదాల గురించి, బోధలు అంగీకరించబడిన విషయాల గురించి, కాపర్ని గురించి ఇవే నింపబడి, అయ్యా దాన్ని ఏమంటారు తెలుసా, నిషిద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి పక్షులకు ఆయువు పట్టిన చెట్లుగా మలచబడుతున్నాం మనం. ఇది ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలోకి వచ్చి మనం నేర్చుకునేది ఈ చిన్న నాలుకను మూడో వ్యక్తి గురించి మాట్లాడడంలో, ఆపడంలో కూడా మనం చేతగాలేదు అన్నాడు ఆయన దేవుడు. అది అన్నిటి నేర్చుకొని సాధనలోకి తీసుకొస్తున్నాడు, కానీ నాలుకను సాధనం చేయలేకపోతున్నాడు మనుషుడు అన్నాడు దేవుడు. అది వాస్తవమే. సాధనం చేయలేకపోతున్నాడు దినాలు ఇవన్నీ కూడా. సార్, సౌండ్ స్పీచ్ దట్ షుడ్ నాట్ బి కండెమ్డ్ బై ఎనీబడి. మంచి బోధ ఎవరి చేత తృణీకరించబడకుండా. ఒకవేళ తృణీకరించాలనుకుంటున్నారా, వర్తమాన ప్రకారంగా రండి. వర్తమాన ప్రకారం వాక్యాలు పట్టుకోండి, వ్యక్తిగతంగా కలవండి, మాట్లాడండి. అయినా నీకు ఏకాభిప్రాయం కలలేదా, 2-3 సాక్షులు పెట్టుకొని కలవండి, మాట్లాడండి. ఇది జరగవలసిన పద్ధతి. వాక్యం దాటి విశ్వాసి పోదు, వాక్యం దాటి కాపరిపోకూడదు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఇంకో చెబుతున్నాడు 9వ వచనం, దాసులైన వారు మన రక్షకులకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. ఇది చేయాలా వద్దా? దాసులుగా ఉన్నటువంటి వారు, నీ పైన అధికారులు ఎవరు ఉన్నప్పుడు వారికి లోబడు, నువ్వు వారిని సంతోషపెట్టు, వారి దుఃఖంతో పనిచేయనట్లుగా చేయకు. ఇది హెచ్చరించాల్సిన విషయమేనా? ఇది ఆజ్ఞ. కాపరిగా కోరుకునే వ్యక్తి కూడా ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు కావాలా? మాట వింటున్నారా? ఎలాంటి కాపరి కావాలి అంటే, ఎవరైనా పర్లేదు అంటే కుదరదు. ఇలాంటి బోధ చేసేవారు కావాలా? అవునా? తర్వాత అంటాడు, తర్వాత ముగిచ్చేసాడు, అన్ని కార్యములను వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుము. ప్రత్యక్షమై విసర్జించి గనగా చాలు, డైరెక్ట్ 15వ వచనంకి వచ్చేసేయండి. పైనున్న ఏదైతే విషయాలు చెప్పాడో, ఇది సంఘంలో జరగవలసిన బోధన గురించి చెప్పాడో. ఎందుకంటే నాకు తెలుసు, సంఘంలో ఎప్పుడు యాంటీబయాటిక్ లేనా, విటమిన్లు ఇయ్యరా అని అడిగే వాళ్ళు కొంతమంది, తృణీకరించే వాళ్ళు కొంతమంది, గేలి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో వీటిని గురించి, పైన చెప్పిన వాటన్నిటిని గురించి ఏమన్నాడు, బోధించుచు
హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధనలు ఖండించుచుండుము. సంపూర్ణమైన అధికారం చేత దుర్బోధనలు చేసే వాళ్ళని ఖండించాలా. అంతేనా? అబ్బో ఆ సంఘం గురించి మనకెందుకు, ఆ బోధల గురించి మనకెందుకు, మనది మనం చూసుకుందాం. కాదు నాన్న, దుర్బోధనని వర్తమానం లేకుండా ఉండే బోధని ఖండించాల్సిందే. అది ఆజ్ఞ. అది ఎస్ఆర్నో ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంతే. ప్రభురాత్రి భోజనంలో ఖచ్చితంగా దాన్ని వైన్ అన్నాడు, వైన్ ఇవ్వాలా. జ్యూసులు బీసులు ఇస్తే యేసు ప్రభు జ్యూస్ తాగమని చెప్పిండా, వైన్ తాగొద్దన్నాడుగా. వాక్యం గురించి మాత్రం అవగాహన లేదు. నీ కడుపు పాడవ నిమిత్తము నీరు మాత్రమే తాగగా నువ్వు కొంచెము ఏం తాగమన్నాడే? ద్రాక్షారసం అనేటువంటిది వాక్యానుసారమైనటువంటి క్రియలలో తీసుకోవడాన్ని పరిశుద్ధతతో పోల్చాడు ఆయన. వైన్ని వ్యక్తిగత కారణాలను బట్టి కాకుండా దేవుడి సంబంధమైనటువంటి క్రియల్లో పొందుకోవడాన్ని తీసుకోవడాన్ని ఆయన ఖచ్చితంగా అంగీకరించాడు ఆయన. కానీ దాన్ని పట్టుకోకుండా నేను చెప్తా, ఈ యొక్క రాబోయేటువంటి కొద్ది దినాలని మనం ప్రభాతి భవన్ చెప్పుకుంటాం. ఆ రోజు చెప్తా వైన్ వర్సెస్ జ్యూస్ గురించి చెప్తా. నేను నాకు తెలుసు చాలామంది కాపర్లకు వర్తమాన జ్ఞానం లేదు, బైబిల్ జ్ఞానం లేక ఇది జ్యూసు ద్రాక్షారసం తాగొద్దని బోధించడం లేకపోతే ఈ దుర్బోధన ఖండించాల్సిందే, ఖచ్చితంగా ఖండించాల్సిందే. అలాంటి ఒక్క ప్రభుత్వ భోజనం నువ్వు చేయి వేసినా సరే, అయోగ్యంగా నువ్వు వేస్తున్న ప్రతిదీ కూడా, తెలిసి వేస్తున్న ప్రతిదీ కూడా రక్తం విషయంలో అపరాధం అవుతావు నువ్వు. రక్తం విషయంలో అపరాధం అంటే మామూలు విషయం కాదు, అది అత్యంత భయంకరం. అది రక్త విషయంలో ఇజ్రాయేల్ రక్త విషయంలో అపరాధులైనారు. కరెక్టేనా? ఆయన చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని యొక్క రక్త విషయంలో మీరే అపరాధులు అలా అంటారు. ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక. అయోగ్యంగా తీసుకున్న ప్రభుత్వ భోజన సంబంధం విషయంలో అదే జరుగుతుంది. అంతేనా? తర్వాత చూడండి అని అంటాడు, హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించును. నీవెన్నటికి నిన్నెవరిని తృణీకరింపనీయకుము. తృణీకరించడం డైరెక్ట్ నేరుగా వచ్చి తృణీకరించాలి కదా. ఎస్ఆర్నో తృణీకరింపకుండా చూసుకో. తర్వాత అయ్యా ఈ 3వ తీతు పత్రిక మొత్తం కూడా ఒక కాపరి ఎలా బోధించాలి, ఎలా ఉండాలో పౌలు గారు చెప్పిందే. ఇవన్నీ చూస్తే ఓహో మా కాపరి వాక్య ప్రకారం ఉన్నాడా లేదా, మా కాపరి చేస్తుంది వాక్య ప్రకారం జరుగుతుందా లేదా అని మనం కొలుసుకోవడానికి సరిపడే పత్రిక ఇది. దీని ప్రకారంగా ఉంటే నీ కాపరి సరిగ్గా ఉన్నాడు, నీ ప్రసంగ వేదిక బలమైనది. ఈ తీతు పత్రిక తిమోతి పత్రికల ప్రకారంగా కాపరి లేని ఎడల ఇది బలహీన ప్రసంగ వేదికే అని అంటాడు. తర్వాత 3వ అధ్యాయంలో కూడా చూడండి, అధిపతులకు నువ్వు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరిట సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడు వారును శాంతులై ఉండవలనియు వారికి జ్ఞాపకము చేయుము. ఇవన్నీ చెప్తూనే ఉండాలి. కాపరి జగడమాడొద్దని చెప్పాలా, సంపూర్ణమైన సాత్వికం కలిగి ఉండమని చెప్పాలా, ఎవరిని దూషించొద్దని చెప్పాలా, అయ్యా గొడవలు పెట్టుకోవద్దని చెప్పాలా, శాంతం కలిగి ఉండమని చెప్పాలా. ప్రతి సత్కార్యం ఏది సత్కార్యము? ప్రభు యొక్క క్రియలే సత్కార్యాలు, లేఖనానుసారమైన క్రియలే సత్కార్యాలు. దేవుడి యొక్క క్రియలు చేయడానికి మీరు ఏమవ్వాలా? ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధంగా ఉండమని చెప్పాలా. ఇది కాపరి జ్ఞాపకం చేస్తా ఉండాలా కదా. తర్వాత ఎందుకంటే ఆయన అంటాడు చాలు. ఇది మీరు తిమోతి తీతు పత్రికల్ని మా కాపర్ ఎలాంటి వాడై ఉండాలి, ఎలా ఉంటే లేఖన ప్రకారం గాడు, ఎలా ఉంటే వారు ఎలా ఉంటే ప్రసంగ వేదిక బలహీనంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఆ కోణం కూడా ఈ అధ్యాయాలు చదవండి. దీంట్లోనే 9వ వచనం చూడండి, ఒక మాట అంటాడు, బట్ అవాయిడ్ ఫూలిష్ క్వశ్చన్స్. ఏంటది? ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో ఫూలిష్ అంటే మూర్ఖ ప్రశ్నలకి నువ్వు దూరంగా ఉండు. మూర్ఖతతో కూడుకున్న ప్రశ్నలు కొన్ని ఉంటాయి, వాటికి నువ్వు దూరంగా ఉండు, సమాధానం కూడా చెప్పబాక. తర్వాత అండ్ జీనియాలజీస్, మూర్ఖంగా మాట్లాడే వంశ వృక్షాల గురించి మాట్లాడతా, దానికి దూరంగా ఉండు. అండ్ కంటెన్షన్స్ అండ్ స్ట్రైవింగ్ అబౌట్ ద లా, ధర్మశాస్త్రం గురించి ఏం జరుగుతాయంట? వివాదాలు జరుగుతాయి. ఇలాంటి వాటి అన్నిటికీ దూరంగా ఉండుము. నీ కాపరి ఇలాంటి వాడే ఉండాలా. ఏది? ఫూలిష్ క్వశ్చన్స్కి దూరంగా ఉండాలా, తర్క వివాదాలకు దూరంగా ఉండాలా. ఇలాంటి వాటన్నిటికి దూరంగా ఉండేవాడే నిజమైన కాపరి, నిజమైన ప్రసంగ వేదిక. కరెక్టేనా? ఇక్కడ ప్రసంగ వేదిక అంటే ప్రసంగ వేదిక పాస్టర్కి సాదృశ్యంగా మాట్లాడు ప్రవక్త. ప్రసంగ వేదిక దేనికి సాదృశ్యమై అంటే పాస్టర్కి సాదృశ్యం. తర్వాత మతభేదములు కలిగించు మనుష్యునికి
బుద్ధి చెప్పిన తర్వాత దానిని విసర్జించుము. పక్కన పడేసి 1-2 సార్లు చెప్పావా అని తీసుకెళ్ళి వెనక్కిచ్చి 1-2 సార్లు చెప్పేసి చెప్పిన తర్వాత అయినా మార్పు లేదా వాడిని వదిలేసి నువ్వు పట్టించుకోబాక దేవుడు హస్తంలో పడతాడు వాడు. కరెక్టేనా? తర్వాత చూడండి, అట్టివాడు మార్గము తప్పి అట్టివాడు మార్గాన్ని తప్పి తానే శిక్ష విధించుకున్నవాడే ఎందుకు అతడికి 1-2 మార్లు బుద్ధి చెప్పినప్పుడు మార్పు చెందితే తన ప్రాణం తను కాపాడుకున్నవాడు అవుతున్నాడు. మార్పు చెందకపోతే ఏజ్కేల్ గ్రంథంలో చెప్పినట్టుగా తనకు తానే శిక్షను తెచ్చుకున్నవాడు అవుతున్నాడు. తర్వాత శిక్ష విధించుకున్నవాడే పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. నికోపోలిలో చిరకాలము గడపవలని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అత్యమానైన తుర్కీకులైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకే ప్రయత్నం చేయము. చాలు అయ్యా, సరే సమయం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను. ఇంకా మనం వర్తమాన విషయాల్లోకి వెళ్ళలేదు, ఇంకా బైబిల్లోనే మనం అవుతున్నాము. ఒక నిజమైన కాపరి కరెక్ట్గా ఉన్నాడా లేదా, మా సంఘం యొక్క ప్రసంగ వేదిక బలంగా ఉందా బలహీనంగా ఉందా తెలుసుకోగలడానికే ఈ సూత్రాలు. తిమోతి పత్రిక చదవండి మీరు మరలా, నేను చెప్పిన తర్వాత తిమోతి పత్రిక చదవండి. మా సంఘ ప్రసంగ వేదిక బలంగా ఉందా లేదా. తీతు పత్రిక చదవండి. మా సంఘ ప్రసంగ వేదిక వాక్య ప్రకారం ఉందా లేదా మీరు చూడాలా. వాక్య ప్రకారంగా లేకుండా గల్లబట్టుకుని అడగాల్సిందే. మీరు వింటున్నారా? వాక్య ప్రకారం లేదా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. కానీ ఎచ్చి పరిస్థితుల్లో కూడా తిమోతి పత్రికలో కానీ తీతు పత్రికలో కానీ ఏదైతే చెప్పబడిందో అలాగున గనక ఒకవేళ మీ కాపరు లేడనుకో, మీ సంఘ ప్రసంగ వేదిక లేదనుకో, నేను మళ్ళీ చెప్తున్నా, నేను రేపు పొద్దున ఇదే మాట చెప్పబోతున్నా, ఎవరైతే వాక్య విరుద్ధంగా నడుస్తున్నా మిమ్మల్ని గద్దించడానికి హెచ్చరించడానికే వస్తున్నా. చాలామంది ప్రార్థనలు ఎగ్గొడుతున్నారు, చాలామంది వాక్యం వింటున్నప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. నన్ను నమ్మండి, వాక్యాన్ని ఎత్తే నా అధికారాన్ని చూపించే మిమ్మల్ని గద్దిస్తా. మీరు తిరిగి చెప్పే సమాధానం కూడా వాక్యం అయితే చెప్పాలా, ఎందుకంటే వాక్యానికి వాక్యమే సమాధానం. కరెక్టేనా? చాలామంది చూస్తున్నా కొన్ని వందల మార్లు ప్రసంగ వేదిక నుంచి కొన్ని వందల విషయాలు చెప్పినా కూడా ఇంకా అదే వాక్య విరుద్ధమైన తప్పిదాలు కొనసాగిస్తూ వస్తున్నారు. వాక్యంతోనే మిమ్మల్ని వ్యక్తిగతంగా గద్దిస్తా. మీరు వాక్యంతోనే సమాధానం చెప్పగలగాల, అంతేనా కదా? ఎందుకంటే అబ్బో ఇట్లుంటే సంఘంలో ఉండగలుగుతారా అంటే, అయ్యా నిజమైన బీజం కలిగిన వాడు ఖచ్చితంగా వర్తమానం దాటి ఎక్కడికి పోడు. మొన్న ఒక మాట చెప్పిన గుర్తుందా? అదేం వర్తమానము? శనివారం అనుకుంటా. ఏదయ్యా మొన్న సండే చెప్పిన వర్తమానం ఏంటి? లైక్ ఏ వీనుడి చైల్డ్ కదా, ఏందది? చనుపాలు విడిచిన పిల్లవాని వాళ్ళ వర్తమాన బ్రహ్మం గారు ఏమంటారు? మీరు ఇప్పటికే చిన్నపిల్లలు కాదు పెద్దవారు, ఈ రోజున మిమ్మల్ని సంఘానికి రండి, సమయానికి రండి, సంఘం మానేయకండి అని చెప్పడానికి మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు పెద్దోళ్ళు అన్నారు. జ్ఞాపకం ఉందా? చిన్నపిల్లలు మనం ఏమన్నా ఇంకా సంఘానికి టైంకి రండి, సంఘం తప్పిపోబాకండి, సంఘానికి దూరంగా ఉండకండి, ఇవి చెప్పడానికి ఇంకా పాలు తాగే పిల్లలమా మాంసం తినే పిల్లలమా అని అంటాడు. ఈ విషయాలు ఇంకా చెప్పవలసి వస్తుందంటే మనం ఇంకా చిన్నపిల్లలమే అన్నాడు ఆయన. మాంసం తాగేవాడెవడు ఇలాగ చేయడు అన్నాడు ఆయన. మాంసం తినేవాడెవడు అలాగ చేయడు అంటాడు. దయచేసి జాగ్రత్తగా ఉండండి అయ్యా. ప్రసంగ వేదిక బలహీనమైన రోజున, కావలివాడు బలహీనమైన రోజున కావలి కాయబడుతున్నవాడు మరణిస్తాడు, వాడు చనిపోతాడు. కరెక్టేనా? నేను మరలా చెప్తున్నా, మీ ఇల్లులు, మీ గృహాలు, మీ సొంత హృదయాలు దయచేసి దూషణ పాలు కాకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. మూడో వ్యక్తిని గురించి మాట్లాడడానికి అవకాశంలో ఉండడానికి మీ ఇల్లును జాగ్రత్తగా పెట్టుకోండి. అర్థమవుతుందా? ఆ ఇల్లు శాపగ్రస్తమైన ఇల్లుగా మార్చబడితే సంహార దూతలు వచ్చే ఇల్లులు అవి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా సంభాషించుకోండి, కానీ మూడో వ్యక్తిని గురించి అది ప్రభావాన్ని తగ్గించే రీతిలో ఎప్పుడు ఉండబనివ్వబాకండి. అది నరహత్య. కరెక్టేనా? నువ్వు సహోదరుని నరహత్య చేస్తేనే దేవుడు వదలడు. అలాంటి దేవుడు పడవ నరహత్య చేస్తున్నావు, మన జీవితంలో ఏమనాలి దేవుడిగా? జాగ్రత్త. అట్లా కాదు, ప్రసంగ వేదికలు బలంగానే ఉండాలా, వీటిని ఖండించాలా. కాపరి యొక్క అధికారం ప్రసంగ వేదిక బలంగా ఉండాలంటే బోధించడము, ఉపదేశించడము, గద్దించడము, హెచ్చరించడము, బుద్ధి చెప్పడము, ఇవన్నీ ఉంటేనే ప్రసంగ వేదిక బలము. మాకు ఓన్లీ మల్టీవిటమిన్ కావాలి అన్నామనుకో, ఇది ప్రసంగ వేదిక బలహీనం చేసుకునే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. పౌలు గారు ఏం బోధించమన్నాడు అదే బోధిద్దాం. పౌలు గారు ఏం చెప్పారా చెప్దామయ్యా. పౌలు గారి పునాది మీద కట్టబడిన వర్తమానం ఏం చెప్పింది దానే బోధించుదాం. ఇంకా ఇది నువ్వు ఉండు, దేవుడిని కాపాడుతాడు, అదే బలహీనతల్లో ఉండు, దేవుడిని రక్షిస్తాడని చెప్పుకునే సమయం కాదు ఇది. ఇదే సమయం ఇది పాపిగా ఉండనిచ్చే సమయం ఇది. నీతిమంతుడుగానే ఉండాలా, పరిశుద్ధుడుగానే ఉండాలా, అపవిత్రుడుగానే ఉండాలా. మార్చుకుందామా? ఇప్పుడు మీరు చెప్పండి,
ఈ ప్రసంగ వేదిక మీకు బలం కావాలా బలహీనం కావాలా? మరి ప్రసంగ వేదిక బలం అంటే దెబ్బ కూడా బలంగా తగులుతుంది. బలంగా బరువున సుత్తుంటే దెబ్బ కూడా బలంగా తగులుతుంది. అంతేనా? మెత్తటి సుత్తు అయితే మెత్తగా తగులుతుంది. ఎస్ ఆర్ నో? నేను గద్దిస్తాను, మీరు తిరగబడతారా లేకపోతే ధృవీకరిస్తారా, మీరు వెనకాల తెచ్చుకుంటారా, అది మీ విషయం. మీ చేత మీలో ఉన్న బీజాన్ని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అప్పచెప్తున్నాను నేను దాన్ని. కానీ కావలి వాడు ఏదైతే తనకు అప్పచెప్తాడో తను చెప్పకపోతే నేను చచ్చిపోతాను. దేవుడు నా దృష్టికి ఒక విషయం తీసుకొచ్చినప్పుడు దాన్ని చెప్పమని నాకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు నేను చెప్పకపోతే నేను దాని విషయం లెక్క అప్పచెప్పాలా. నేను దోషిని కాకుండా ఇది అయ్యా, నేను మీకు విషయం చెప్పిన కొన్ని విషయాలు నేను చెప్పొద్దు దాచుదాం అనుకునేవి కూడా ప్రేరేపణ వస్తే ఇష్టం లేకుండా చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినప్పుడు అది చెప్పకపోతే నేను తీర్పు తెచ్చబడతాను. అది నా బాధ్యత, నాకు ఇవ్వబడిన పని, చెప్పాల్సిందే. ఆమేన్. దయచేసి మీ జాగ్రత్త. మీ సంభాషణ ఫోన్లో, ఇంట్లో ఎక్కడన్నా ఉండండి, నాకు అనవసరం. మీరు మాత్రం వర్తమాన సంబంధమైన సంభాషణలు ఉండాలా. మూడో వ్యక్తిని గురించి వచ్చిందా, నువ్వు మొదలుపెట్టినా ఎదుటి వ్యక్తి మొదలుపెట్టినా, అమ్మ సిస్టర్ వద్దు, మనం వేరే వ్యక్తి గురించి మాట్లాడొద్దు నువ్వు చెప్పగలగాల. బ్రదర్, మనం వేరే వ్యక్తి గురించి మాట్లాడే మన అర్హత చేయకూడదని చెప్పగలగాల. ఇది లేదా సమాధానాల దగ్గర పెట్టుకో. యేసు ప్రభు దగ్గర చూపించడానికి కొన్ని రిఫరెన్స్ దగ్గర పెట్టుకో. ఏది పెట్టుకొని దేవుని దగ్గర ఆయనతో పాటు వాదనలు గెలవగలుగుతావు ఆ దగ్గర పెట్టుకో. నీకు సాధ్యమైతే. సాధ్యమవుద్దా? ఆయన దగ్గర నిలబడి నేను వర్తమానానికి, వాక్యానికి, సంఘానికి, సహోదరులకు, కాపరికి విరుద్ధంగా మాట్లాడలేదు, ఈ లేఖనాన్ని బట్టి మాట్లాడని చెప్తే ఏ ఒక్క లేఖనం నీ దగ్గర చెల్లుబాటు కాదు. జాగ్రత్త. ప్రసంగ వేదిక బలహీనంగా ఉంచుకుందాం. ఇప్పుడు చెప్పినటువంటి తిమోతి మరియు తీతు ప్రకారంగా లేని ప్రతి సంఘంలో ప్రసంగ వేదిక బలహీనమే. నేను వాక్యం చెప్పడానికి పోయిన చోట ఆ పాస్టర్ గారు అన్నారు, మా దగ్గర ఇంత బలంగా చెప్తే సంఘంలో ఎవరు ఉండరయ్యా అన్నాడు. వాళ్ళు ఉండరు కాబట్టి, వారు వెళ్ళిపోతానంటున్నారు కాబట్టి ప్రసంగ వేదిక బలహీనం చేసుకున్నారు వాళ్ళు. కరెక్టేనా? ఇంత చెప్తే మా దగ్గర ఎవరు ఉండరు కాబట్టి అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు వెళ్ళిపోతారేమోనని ప్రసంగ వేదికను వాళ్ళు బలహీనం చేసుకున్నారు. దౌర్భాగ్య పరిస్థితి. అట్లా ఉండకూడదు. ఖచ్చితంగా ప్రసంగ వేదిక బలంగా ఉన్నంత మట్టుకే కావలి కాయబడుచున్న వారు రక్షించబడతాడు. కాబట్టి మన సంఘంలో అయ్యా ప్రసంగ వేదిక బలం చేసుకుందాం. ఇది ఎంత బలంగా ఉంటే అంత చక్కగా. ఇప్పుడు మీకు విషయం చెప్పనా? మీ పెద్దల విషయం పక్కన పెట్టేసేయండి, మీ పెద్దలందరూ పక్కన పెట్టండి. పిల్లల విషయంలో ప్రసంగ వేదిక బలంగా ఉందా బలహీనంగా ఉందా? అందరూ ఒప్పుకుంటారా? మామూలు బలం కాదు, వాతలు పెట్టేంత బలంగా ఉంది అక్కడ. కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళ మార్పు కనబడిందా మీకు? ఒకప్పటికన్నా 2 సంవత్సరాల కన్నా ఇప్పుడు మార్పు లేదా? ప్రసంగ వేదిక బలపడితే అలాంటి మార్పులు వస్తాయి. పిల్లలు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేయలేక, ఏం చెప్పలేక వాళ్ళు మార్పు చెందుతున్నారు. మీరు స్వతంత్రులు, పెద్దవారు కనుక ఇది బలపడ్డ ప్రతిసారి మీరు సనుగుతున్నారు, గునుగుతున్నారు, ఎదురుపడుతున్నారు. పడితే పడచ్చు, లేక నాదని చూపించి పడాలి, అంతే. అంతేనా? చిన్న పిల్లల లాంటి వారైతేనే పరలోక రాజ్యం. లేని ఎడల అయ్యా రాజ్యాన్ని కోల్పోయిన వారం అవుతాం. జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బలహీన ప్రసంగ వేదికగా మన సంఘంలో ఉన్నటువంటి దీన్ని మార్చుకోకుండా ఉన్నట్ల కృప చూపుదాం. కృప చూపించబడినటువంటి ప్రజలుగా మనం మార్చబడదాం. చెప్పబడిన వాక్యమును బట్టి మన మధ్యలో ఉన్న సహోదరులు రూబేన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం ఇంతవరకు మమ్మల్ని సజీవంగా ఉంచి ఈ జీవం సంబంధమైనటువంటి ప్రభావ సంబంధమైనటువంటి మాటలను స్తోత్రం చెల్లిస్తాను. ఓ ప్రభావానికి స్తోత్రం. ప్రసంగ వేదిక ప్రభావ ఎప్పుడు కూడా ప్రభావ బలంగా ఉన్నప్పుడే ప్రభావ మేము బలంగా ఉన్నటువంటి వారు, మేము బలమైన వారు దేవుడు ప్రభావ. దేవానికి మనం స్తోత్రం. ప్రస్తుతానికి సంఘ కాపాడు ప్రభావ మీ ఆత్మగారు ప్రభావ మీరు ఇక్కడ బలపరిచిన ప్రార్థిస్తాను. నిజమే ప్రభావ, మేము గద్దించబడ్డప్పుడే మేము సరి చేసుకుంటేనే ప్రభావ మేము బ్రతకగలుగుతాము ప్రభావ. ఈ మార్గంలో మేము నిలవగలుగుతాము కనుక ప్రభావ అది ఎప్పుడు కూడా ప్రభావ బలహీనం కాకూడదు. నీ కృపా కనికరం సహాయం దయచేయండి ప్రభావ. కొంత మటుకు ప్రభావ బాధ కలిగినప్పటికీ ప్రభావ, గాయమైనప్పటికీ ప్రభావ దేవాదాన్ని మాన్పి శక్తిమంతుడు నీవు ఉన్నావు ప్రభావ. నీ వైపు తిరిగినప్పుడు ప్రభావానికి స్తోత్రం. ఆ విధంగా ఉండేటువంటి శక్తిమంతుడుగా మార్చే దేవుడు
అవును ప్రభా, విశ్వాసి మధ్యలో ప్రభా ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా ఉండకుండా ప్రభా కేవలం నీ వాక్యాధార సంబంధమైనటువంటి మాటలే ప్రభా మేము పలుకున్నట్లు ప్రభా మా దేవ ఆ స్థితిలోనికి మమ్మల్ని మలచమని ప్రార్థిస్తాను. ఎందుకంటే ప్రభా స్థితి మాలోకి లేదు కాబట్టి నువ్వు చూసి ఉండిపెట్టే ప్రభా అది మాకు తగదని ప్రభా ఇంతవరకు సేవకుని మీరు మరుగుపరిచి మాట్లాడుతున్నారు. అవును ప్రభా, అనేక పర్యాయాలు ప్రభా ఇక తప్పుదెరుగుతుంది ప్రభా మా సంభాషణ ప్రభా దేవానికి వందనం స్తోత్రం ప్రభా నీకు వ్యతిరేకంగా నేను ఉండగా ప్రభా మా అతిక్రమం బట్టి ప్రభా మా పాప స్థితి అంతటిని బట్టి ప్రభా నిందించుకుని ప్రార్థిస్తాను. ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నావు కాబట్టి ప్రభా ఇక ప్రభా నరహత్య చేసేటువంటి హత్యకులుగా మమ్మల్ని ఉండకుండా నువ్వు ఇష్టపడి ఉన్నావు కాబట్టి ప్రభా ఆ విధంగా మేము ప్రభా ఉండకుండా నువ్వు మా ఇళ్ళ కృప చూపు బట్టి ప్రభా ఈ సమయంలో ప్రభా నీకు ప్రసంగ వేదికను బలంగా ఉంచి ఉంటున్నాగా మేము దీన్ని ఎల్లప్పుడూ కూడా ప్రభా అదే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తాము. ప్రభా సహాయం తెచ్చేయండి ప్రభా నీకు స్తోత్రాలు. ఇక ఇంకా దేవానికి వందనం స్తోత్రం. మాలో అనేకమైనటువంటి పాపములు తప్పిదములు ప్రభా ఉండి ఉంటున్నాయి ప్రభా ఇంకా మేము ప్రభా స్వారూప్యంలోనికి ప్రభా ఇంకా మేము మలచబడవలసినటువంటి వారిగా ప్రభా నీ యొక్క పరిశుద్ధతలోనికి ప్రభా మేము ఇంకా ఎదగవలసినటువంటి వారిగా ఉంటున్నాం ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి మా అందరిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటాం. నాలో మాలో తప్పిదము లేదంటే ప్రభా ఇక మేము వేసేయానికి స్తోత్రం నీ సముద్రం కాదు ప్రభా దేవానికి వందనం స్తోత్రాలు. మాలో అనేకమైనటువంటి తప్పిదములు ఉన్నాయి ప్రభా, అనేక పర్యాయములు పడిపోయినటువంటి దౌర్భాగ్యమైన ప్రభా దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా. అందరి ఎలా ఇంతలో ప్రభా మీరు కనికరం చూపుతున్నటువంటి దేవుడు కానీ మా తండ్రి కానీ ప్రభావం ఉండి ఉంటున్నావు ప్రభా నీ రుణమును తీర్చలేము ప్రభా. దేవానికి వందనాలు ప్రభా నీ సేవకుడి పేరుల ప్రభా మీరు కృప చూపుతుంది ప్రభా. ఇక్కడ దేవానికి స్తోత్రాలు ప్రభా. మేము గ్రామాల ప్రభా కుటుంబాల్లో ప్రభా ఇంకా అనేకమైనటువంటి మా వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రభా అనేకమైనటువంటి ప్రభా దేవా తప్పిదములు ఉన్నప్పటికీ ప్రభా వాటిని సరి చేసుకునడానికి సమయం ఇచ్చి ఉంటున్నాము. ఇకనైనా మేము ప్రభా వాటిలో ప్రభా బలహీనంగా కూడా ప్రభా ఎల్లవేళ ప్రభా నీ వైపు చూసే భాగ్యం మాకు దయచేయండి, సహాయం దయచేయి. ఇక దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా. ఇక ఇక్కడ ప్రభా నా ప్రియ సోదరులు నాలో కానీ ప్రభా ఇక ప్రభా నీకు వందనాలు రాజు. ఏదైనా ప్రభా ఆయాసకరమైనది కానీ ప్రభా ఇక సంఘం బలహీనపడేటువంటి స్థితి ప్రభా క్రియ మాలో ఉంటే ప్రభా ఈ సమయంలో మాలో దూరపరచమని అవును ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇక మా ప్రభా మా మటుకు మేము చూసుకుంటే ప్రభా మేము నీతిమంతులు కానీ కనిపిస్తాం కానీ నీ వాక్యం అనేటువంటి అర్థం యొద్దకు ప్రభా మేము వచ్చినప్పుడు ప్రభా మా యొక్క స్థితి అంతటిని ప్రభా నువ్వు చూపేటువంటి దేవుడు ప్రభా. నీ వాక్యం అనేటువంటి అర్థం యొద్దకు మేము వచ్చినప్పుడు ప్రభా ఇవి ఏ దాంట్లో కూడా మేము యోగ్యులుగా కనబడలేదు ప్రభా మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తాను ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని యోగ్యులుగా ఉంచాలని నువ్వు ఇష్టపడి ప్రభా నీ రక్తాన్ని చిందించినటువంటి దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. ఆ రక్తం ఉన్నప్పుడే ప్రభా యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. మేము సరి చేసుకునేటువంటి ధన్యతను భాగ్యం ఇక్కడ మా అందరికీ దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రజా ప్రభా. దేవా దిద్దుబాటు మాకు అసహ్యము కాకున్నట్లు సహాయం దయచేయమని కృప చూపు కనికరించు ప్రభా నీకు స్తోత్రాలు. అవును ప్రభా నీకు వందనాలు ప్రభా. సంఘంలో ఉన్నటువంటి సోదరులు ప్రభా ఇక దేవానికి వందనాలు స్తోత్రం. వారి ప్రభావాన్ని తగ్గించినటువంటి మాటలతో ప్రభా మేము అనేక మార్లు వారిని హత్య చేసినటువంటి హంతకులుగానే క్షమించు ప్రభా. అనేక పర్యాయములు ప్రభా ఇక దేవాన్ని పలకబడ్డప్పటికీ వినబడ్డప్పటికీ ప్రభా ఇక దేవానికి వందనాలు స్తోత్రాలు. ఆ మార్గం అనేటువంటి మార్గంలోనే మేము నిలిచి ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి దేవానికి స్తోత్రాలు. మా దయతో ప్రభా మరొక అవకాశం ఇచ్చి ఉంటున్నాం ప్రభా. నీ ప్రభావాన్ని ప్రభావం దేవానికి వందనాలు స్తోత్రం ప్రభా. ఈ సహోదరుడి యొక్క ప్రభావాన్ని మేము తగ్గించకుండా ప్రభా దేవా మేము ఏ ప్రభా ఇంకా ఏ ఇంట్లో మేము లోపంగా ఉన్నాము ప్రభా. దేవాని వాక్యం అనేటువంటి ఈ కాల వర్తమానం ఎదుగు మేము సమీపింపజేయమని ప్రార్థిస్తాము. అప్పుడే ప్రభా మేము తేటగా ప్రభా మా స్థితిని మేము చూసుకునగలుగుతాం. ఈ కాల వర్తమానమే మమ్మల్ని ఏ విధంగా ఉన్నదో చూపించేదిగా ఉంటుంది ప్రభా. వర్తమానం ఎదుగు మమ్మల్ని సమీపింపజేసేది దేవా. ఇకనైనా ప్రభా మేము సరి చేసుకున్నటువంటి భాగ్యం మీ కృపతో మా అందరినీ కృప ప్రభా. సన్నిధికి ప్రభా నిర్లక్ష్యంగా నన్ను క్షమించు. ముఖ్యంగా నన్ను ప్రభా దయతో క్షమించి దాని విషయంలో ప్రభా ఇంకా దేవానికి స్తోత్రం ప్రభా బలం శక్తిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను.
ఇక రాలేకున్నటువంటి మా పిల్లలకు కూడా ప్రభా లాంటి ధన్యతను భాగ్యం మీరు దయచేయండి. ప్రభా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం చిన్నపిల్లలు యవనస్తులు మేము వృద్ధులు అందరూ ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ తప్పిదంలో మేము పడకుండా సహాయం చేయండి. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, తలపుల్లో కానీ, ఆలోచనలో కానీ ప్రభా, మా క్రియల్లో కానీ ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. మేము ఎక్కడైతే పడిపోతా ఉంటున్నామో ప్రభా అక్కడ తిరిగి లేచుటకు ప్రభా నీ దయను నీ కృపను కోరుతా ఉంటున్నాము ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. మేము ఎవరి ఏడలను ప్రభా తప్పిదలు చేసినప్పటికీ ప్రభా దేవానికి వందనాలు స్తోత్రాలు. తిరిగి ప్రభా సూర్యుడు అస్తమించే లోపల ప్రభా మేము దాన్ని సరి చేసుకున్నటువంటి ధన్యతను భాగ్యం అవును ప్రభా. అప్పుడే దాన్ని నువ్వు ఇష్టపడేటువంటి దేవుడు వాయించున్నావు. అనేక మార్లు ప్రభా దాన్ని తప్పిపోయినటువంటి ప్రభా గొర్రెలుగానే ఉన్నాం ప్రభా. తప్పిపోయినటువంటి మేము గొర్రెలుగా ఉంటుండగా ప్రభా మళ్ళా వెతికి ప్రభా రక్షించడానికి ప్రభా నువ్వు యోగ్యుడిగా ఉండి ప్రభా మమ్మల్ని దరి చేర్చినటువంటి దేవుడు ప్రభా, మమ్మల్ని ఆదరించినటువంటి దేవుడు ప్రభా, మమ్మల్ని ఓదార్చేటువంటి దేవుడు అని మేము ఇక్కడ తిరిగి ఆ విధంగా మేము పోకుండా సహాయం దయచి సమస్త విషయంలో జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. దేవాలయం చదివించినటువంటి ప్రభా ఇక కావాలి వాడు ఉన్నప్పుడే ప్రభా దేవానికి వందనాలు స్తోత్రాలు. కావాలి వాడు సెలవించినటువంటి రీతిగానే మేము సరి చేసుకుని వారిని ఉంచున్నాం దేవా. అలాంటి ధన్యతను భాగ్యం అందరికీ సేవకుడు కూడా ప్రభా ఎల్ల వేళల్లో కూడా ప్రభా ఆ విధంగా ప్రభా మమ్మల్ని హెచ్చరించి వాడిగా ఉంటూ ప్రభా నీ వాక్యం అనేటువంటి ప్రభా మీ సత్యమైనటువంటి వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని సంధించు వాడిగా ప్రభా మీరు ఎల్ల వేళల్లో ప్రభా బలవంతులుగా మార్చమని ప్రార్థిస్తాం. ఈ ఆత్మ యొక్క శక్తి ద్వారా ప్రభా మీరు ఇంకా అభిషేకించమని ప్రార్థిస్తాం. సమస్త విషయంలో మీరు కృప చూపండి ప్రభా. ఇద్దరు దేవానికి ప్రభా తిరిగి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ప్రభా మేమందరం సజీవంగా ప్రభా ఏ విధంగా నిశ్చితమైతే కూడుకొని ప్రభా దేవాని సన్నిధిలో ఆనందించి నీతో సంతోషించేటువంటి ధన్యతను భాగ్యం ప్రభా మా అందరికీ అనుగ్రహించి సహాయం దయచేయండి. విన్నటువంటి మాటలను ప్రభా మాలో ప్రభా ఫలింపచేయమని దేవాన్ని సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయించున్నాం. మహాపరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా ప్రభువా నాయన కాపరనియు విశ్వాసనియు ఏ ఒక్కరితో కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాక్యం చేతి కొలవబడతారు నాయన. దయచేసి కావలివాడిగా నేను కావలి కాయబడుచున్న వీరును కొలవబడుతున్న సమయంలో మేమందరము కూడా ప్రభా త్రాసులో తూలినప్పుడు ప్రభా తేలిపోకుండా ఉండలాగా ఒక దయ చూపించాను నాయన. నువ్వు ఏదైతే నాకు సెలవిస్తా ఉన్నారో ప్రభా దానిని వీరికి చెప్పుచుండగా ప్రభా నాకు శక్తిని ధైర్యాన్ని బలాన్ని దయచేయండి. నీవు ఉన్న వాళ్ళ ధైర్యం చేత ఈ సేవ జరుగుతుందన్న విషయాన్ని మేము ఇదివరకే గ్రహించి ఉన్నాం ప్రభా. వినుచుండగా ప్రభా నీ ప్రియమైన ప్రజలు కూడా ఆయన ఇది లేఖనానుసారంగా ఉంటే దాని ప్రకారంగా నేను మార్చుకుంటాను అనేటువంటి ఒక స్వాగతించే హృదయాలు వీరందరికీ దయచేయండి. అంతేకాకుండా దేవా అనేక మందిగా మేమందరం కూడా ప్రభు మూడో వ్యక్తిని కూర్చి సనిగిన వారమే ఆయన తృణీకరించిన వారమే వారి ప్రభావాన్ని తగ్గిస్తూ వారిని హత్య చేసిన వారిగానే ఉన్నాం. బోధించబడిన బోధకును కాపరికి కూడా ప్రభు మేము విరోధంగా అనేకమైన మాటలు మాట్లాడిన వారమే. నిషిద్ధమైన అపవిత్రమైన అనేకమైన పక్షులకు ఆయువు పట్టుగా మారినటువంటి ఆ యొక్క నాయన వృక్షాలుగానే మా గృహాలు ఉండినాయి నాయన. దయచేసి ఈ సమయంలో మమ్మల్ని క్షమించండి. మేమందరం కూడా నాయన ఆ ఆత్మలో ఆ ప్రాణంలో నుంచి ప్రభు మేము పరిశీలన చేయబడుతున్నామనే స్పృహతో మేమందరం కూడా నీకు అతి సమీపస్తులయ్యే భాగ్యం మాకు దయచేయండి. ఒకరినొకరు బుద్ధి చెప్పుకోమనుచున్నారు, ఒకరినొకరు ప్రేమించమంటా ఉన్నారు నాయన. ప్రతి సత్కార్యమునకు కూడా సిద్ధంగా ఉండమని ప్రభు మీరు బోధ చేయుడి అంటున్నారు. ఓ దేవా నిజంగానే ముఖములు చిన్నబుచ్చుకోవడం ప్రభు అది కయ్యను లాంటి సంతతి వారి యొక్క లక్షణమై ఉండగా బోధించబడిన వాక్యాన్ని బట్టి ప్రభు మా ముఖాలు చిన్నబుచ్చుకోకుండా మేము కోపగించుకోకుండా నాయన నిజంగానే మృగం యొక్క ముద్రను పొందే క్రమాన్ని మేము చూస్తున్నప్పుడు ఆ యొక్క సాతానుగాడి యొక్క ముద్ర ఆ కయ్యనుకు పొందినప్పుడు నాయన వాడు సత్క్రియ చేయకయే వాడు ప్రభు తృణీకరించబడి నాయన ముఖము చిన్నబుచ్చుకొని కోపగించినట్టుగా మేము అలాంటి వారిగా ఉండకుండా ప్రభు ప్రతిదీ దీర్ఘశాంతము చేత నీ యొక్క ఆత్మ యొక్క నింపుదలలో ఉన్నటువంటి ఆ నీలాంటి కార్యాలు మాకు కావాలి ప్రభు. కృపగల దేవా దయచేసి మమ్మల్ని మీరు సరిచేయండి. ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ ప్రసంగ వేదిక ఎల్లవేళది బలంగా ఉండేలాగా కృప చూపండి.
ఇది బలహీనపడు దినమున ప్రభువా మీరు నన్ను ఇక్కడి నుంచి తొలగింపజేయండి నాయన. కానీ ఈ సమయంలో, ఈ స్థలంలో, ఈ సంఘంలో ఎల్లవేళలా ఈ యొక్క ప్రసంగ వేదిక ఎన్నటికీ బలంగానే ఉండునుగాక. మీ శక్తి చేత నాయన కాయబడుతున్నటువంటి ఈ ప్రజలు నీ యొక్క నీతిమంతులుగా తీర్చబడుతూ పవిత్రతలో ముందుకు సాగుతూ నీ రాజ్యంలోకి వచ్చినటువంటి ఆ దిద్దుబాటును చక్కగా వీరందరికీ నాయన వీరు పొందుకునే స్థితిగతులు వీరికి అనుగ్రహించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.